హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. వెల్కమ్ టు ఫ్రీ గురుకుల్ వెబినార్ సెషన్. సో ఈరోజు వాట్ ఈస్ లైఫ్ గురించి తెలుసుకోకపోతున్నాము. సో ముందుగా మనకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన ఫ్రీ గురుకుల్ ప్లాట్ఫామ్ ఇచ్చిన మా ఫౌండర్ రాజా సార్కి, డైరెక్టర్ సార్ రామ్ గోపాల్ రావు సార్కి కృతజ్ఞతలు తెలుపుతూ సెషన్ స్టార్ట్ చేస్తున్నాము. మా రామ్ గోపాల్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఈ యొక్క ఐడియా ఇచ్చిందే రామ్ గోపాల్ సార్, వెబినార్ సెషన్ అనేది. సో మీకు అందరికీ తెలుసు, ఫ్రీ గురుకుల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ 20కి పైగా సేవలను అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ వెబినార్ కూడా ఒక భాగము. సో ఇందులో మేము ఒక పర్టికులర్ పార్ట్కే మేము పరిమితం కాకుండా మీ అందరికీ కూడా ప్రతి వారము డిఫరెంట్ టాపిక్స్తో డిఫరెంట్గా ఎడ్యుకేట్ చేయడానికి, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, న్యూట్రిషన్స్ గురించి, ఆరోగ్యం గురించి, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ గురించి, లేదంటే మొబైల్ అవేర్నెస్, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్, ఇలాగా రకరకాల అవేర్నెస్ ఎడ్యుకేట్ చేస్తూ మీ అందరిలో కూడా చేంజ్, అంటే ఫస్ట్ మనం చేంజ్ అవుతేనే మన సొసైటీ చేంజ్ అవుతుంది అండ్ మన దేశం కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడి నుంచే మొదలవ్వాలి అని చెప్పేసి మేము వెబినార్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం ఫ్రీ గురుకుల్ వాళ్ళు గత 2 సంవత్సరాలుగా ఆన్లైన్ క్లాసెస్ కూడా రన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ 25వ తారీఖు మళ్ళీ రిజిస్ట్రేషన్స్ మొదలవుతాయి. ఈసారి 80 రకాల కోర్సెస్ ని లాంచ్ చేస్తున్నాము. ఇవి అన్ని రకాల వాళ్ళకు ఉపయోగపడతాయండి. మహిళలకు కానీ, పిల్లలకు కానీ, యూత్ కి కానీ, తర్వాత పెద్దలకు కానీ, ధ్యానం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ధ్యానము, తర్వాత యోగా, మెడిటేషన్, యోగా, తర్వాత పెయింటింగ్స్, నెక్స్ట్ టెక్నాలజీ పరంగా డెవలప్ అవడానికి టెక్నికల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి, తర్వాత సైకాలజీ గురించి, లైఫ్ స్కిల్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా మేము ఆన్లైన్ క్లాసెస్లో ఎవ్రీ డే 1 అవర్ పాటు సెషన్స్ జరుగుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం అంటే లైవ్ క్లాసెస్ చెప్పేసి వదిలేయడమే కాకుండా మేము ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో మెంటర్షిప్ కూడా, అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం, హోంవర్క్స్ కూడా ఇస్తూ ఉంటాం, డౌట్స్ ఏమైనా వస్తే క్లారిఫై చేస్తూ ఉంటాము. ఫైనల్ గా ఒక చిన్న టెస్ట్ లాగా పెట్టి ఒక అప్రిషియేషన్ కోసం సర్టిఫికెట్ కూడా ఇస్తుంటాం. అంతటితోనే ఈ ఫ్రీ గురుకుల్లో జాయిన్ అయిన తర్వాత జర్నీ అయితే స్టాప్ అవ్వదు. దాని తర్వాత కూడా మీరు గ్రూప్ లో కంటిన్యూ అవుతూ, తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ న్యూ స్టూడెంట్స్ చేసిన వర్క్స్ చూస్తూ కూడా చక్కగా డెవలప్ అవుతూ ఉన్నారు. ఎంతో మంది ఎంపవర్ కూడా అయ్యారు మన కోర్సెస్ లో జాయిన్ అయ్యి. అండ్ వీటన్నిటిని కూడా మేము చక్కగా ఆన్లైన్ సేవలతో పాటు వాట్సాప్ లో ప్రతిరోజు కూడా ఒక ఇన్స్పిరేషనల్ మెసేజ్, ఒక రోల్ మోడల్ గురించి, అందరి గురించి డైలీ ఒక 3 మెసేజెస్ దాకా పంపిస్తూ ఉంటాం ఫ్రీ గురుకుల్ వాట్సాప్ గ్రూప్స్ లో. అండ్ ఈ సేవలే కాకుండా మా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 3500 పుస్తకాలు ఉన్నాయండి. అందులో మీకు కావాల్సిన టైం మేనేజ్మెంట్ గురించి కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి, బిహేవియరల్ స్కిల్స్, పిల్లలకి నీతి కథలు, తర్వాత సామెతలు, కొటేషన్స్, ఇన్స్పైరింగ్ పిక్చర్స్, అవే కాకుండా ప్రవచనాలు కూడా ఉన్నాయి, వాట్ నాట్. ఇవన్నీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్, అంటే ఒక లైబ్రరీగా తయారు చేసాము. సో మీరందరూ కూడా తప్పకుండా ఫ్రీ గురుకుల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన విషయాలను తెలుసుకోండి, మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ లైఫ్, జీవితం అంటే. మనం ఈరోజు చాట్ బాక్స్ లో చూస్తూ ఉన్నాము, జీవితం అంటే ఏంటి, ఎన్నో రకాల, అంటే జీవితం అంటే పోరాటమేనా, లేకుంటే ఓన్లీ పూల బాటలో నడిచే ఒక మంచి గోల్డెన్ స్పూన్ లో పుట్టిన వాళ్ళకి ఏదైతే జరుగుతుందో అదొకటేనా, లేదా సుఖ దుఃఖాల సమ్మేళనమా, లేకుంటే ఇంకేంటి, వాట్ ఈస్ లైఫ్? లేదా పుట్టడము, పెరగడము, జాబ్ సంపాదించుకోవడము, పిల్లలు, లేదా కారు బంగ్లా కొనుక్కోవడం, ఇవి ఒకటేనా? ఆనందానికి సంబంధించిందా, ఐశ్వర్యానికి సంబంధించిందా? వీటన్నిటి గురించి, అసలు జీవితం అంటే ఏంటో ఈరోజు వెబినార్ లో తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈరోజు వెబినార్ మనకి స్పీకర్ గా వచ్చేసారు విశ్వనాథన్ సార్. ఎంకామ్ చేశారు, పిహెచ్డి చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. అదే యూనివర్సిటీలో 35 సంవత్సరాలుగా లెక్చరర్ గా వర్క్ చేశారు, టీచింగ్ చేశారు. తర్వాత రిటైర్ అయ్యాక కూడా
నా పని అయిపోయింది అని ఏమాత్రము కూడా కూర్చోకుండా 13 ఇయర్స్ నుంచి మంచి మంచి మోటివేషన్ కి సంబంధించి, ఇన్స్పిరేషన్ కి సంబంధించి యూత్ ని, స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి వాళ్ళందరికీ మంచి సెషన్స్ ఇచ్చారు. సో ఆయన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మంచి సిటిజన్స్ గా వాళ్ళని వాళ్ళు మలుచుకోవాలి అనే దాని గురించి గత 13 సంవత్సరాలుగా సెషన్స్ ఇస్తా ఉన్నారు. అట్ ది సేమ్ టైం బెస్ట్ టీచర్ అవార్డ్ ఫ్రమ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా పొందారు. తర్వాత 2001 నుంచి మెయిన్ గా మన సిటిజన్స్, పీపుల్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ గా ఉండి ఆ ఇన్స్పిరేషన్ ని మనలో కూడా నింపాలి అని చెప్పి ఎన్నో సెషన్స్ తీసుకున్నారు. తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా ప్రెసెంట్ గా వర్క్ చేస్తున్నారు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్, రామకృష్ణ మఠం, హైదరాబాద్ లో. అంతేకాకుండా 40 రకాల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేశారు, వివిధ రకాల సెమినార్స్ ఇచ్చారు. డిఫరెంట్ గవర్నమెంట్ సెక్టర్స్ లో, కాలేజెస్ లో, స్కూల్స్ లో, కార్పొరేట్స్ లో, వీటన్నిటిలో కూడా ఎన్నో ఎనార్మస్ సెమినార్స్ అందించారు. అంతేకాకుండా ఈయన ఆథర్ కూడా అండి. మీ మార్గం మీ గమ్యం అనే తెలుగు పుస్తకాన్ని కూడా రచించారు. వ్యక్తిత్వ వికాసం అని తెలుగులో కూడా రచించారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని కూడా ఒక బుక్ రాశారు. అండ్ యూ అండ్ యువర్ లైఫ్ అనే దానిపైన కూడా మంచి మంచి టాపిక్స్ తో మంచి బుక్స్ రాశారు, మంచి సెమినార్స్ ఇచ్చారు. మీకు కావాలి అంటే www.archive.org లో ఉంటాయి. తర్వాత slideshare.net లో కూడా సార్ రచించిన సెమినార్స్ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా మీరు వ్యూ చేయొచ్చు. సో లేట్ చేయకుండా మనము ఈరోజు సెషన్ స్టార్ట్ చేసేద్దాము. విశ్వనాథన్ సార్. నమస్కారం అమ్మా. నమస్తే సార్, వెల్కమ్ టు ఫ్రీ గురుకుల్ వెబినార్. అండ్ మనస్ఫూర్తిగా ఈ రోజు నిజంగా లైఫ్ అంటే ఏంటి అనేది నేను కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను ఆత్రంగా. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. మీరు యూ టేక్ ఓవర్ ద సెషన్ సార్. అందరికీ నమస్కారం అండి. ఫౌండర్ రాజా గారికి, మిత్రులు రామ్ భూపాల్ గారికి, పరిచయం చేసిన సాయిలీల గారికి, ఎంతో మంది తెలుసుకుందామనో లేక తెలిసిందే చెప్తారా లేక తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటుందా అనేటువంటి కుతూహలంతో నన్ను వినటానికి సిద్ధంగా ఉన్నటువంటి మిత్రులందరికీ శుభ సాయంత్రం. విషయం క్లిష్టమైనదా తేలికైనదా అనేది ఒక్క క్షణం పక్కనట్టి పెడదాం. తేలికైన విషయాలని క్లిష్టం చేయవచ్చు, క్లిష్టమైన విషయాలని తేలిగ్గా చెప్పటానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. ఏదైనప్పటికీ అది చెప్పేవాళ్ల సామర్థ్యం, ఆ క్షణంలో వాళ్లకు తట్టినటువంటి పదాల పొందిక, వింటున్న వాళ్లకు తెలిసినటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటాయి. ఏదైనా నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఒక 40-45 నిమిషాల పాటు నేను నాకు ఇచ్చిన విషయం గురించి నాకు తెలిసింది తోచింది మీతో పంచుకుంటాను. ఆ తర్వాత ఒక దాదాపు 25-28 స్లైడ్స్ ఉన్నట్టున్నాయి. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని నేను సాయిలీల గారికి పంపిస్తాను, గ్రూప్ లో పెట్టమ్మా అని చెప్తాను నేను. అందువలన ఇందులో కనబడుతున్నది ఏమన్నా రాసుకోవాలి అనేటువంటి నిర్ణయం కన్నా విని ఎంజాయ్ చేద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఉండటం మంచిది అని మనవి చేస్తూ మొదలు పెడుతున్నాను. ప్రపంచంలో ఎక్కడ నిల్చున్నా ఆకాశం వైపు చూస్తే అది వంగి ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఆకాశం వంగి ఉందా? కాదనుకుంటాను. ఆకాశం అంటే అనంతం, ఆకాశం అంటే శూన్యం. అందులో ఒక ఇసుక రేణువు లాంటిది మన భూమి. అందులో మన దేశం, మన ప్రాంతం, మన ఇల్లు, మనము ఎంత అనేటువంటి ఒక భావన గనక మనసులోకి ఆహ్వానించుకున్నట్లయితే అనంతత్వానికి ఉన్న ఆ బీజ తత్వానికి అర్థమవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. వాట్ ఈజ్ లైఫ్ అన్నది ఇవాల్టి విషయం.
ఫ్రీ గురుకుల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ శనివారం కార్యక్రమానికి వెబినార్కి నా పేరు గురించి పరిచయం చేశారు. నా ఈమెయిల్ ఐడి, నా యొక్క వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తున్నాను. ఒక చిన్న కథతో మొదలు పెడతాం. ఒక 5-6 ఏళ్ల పాప వాళ్ళ అక్కయ్య దగ్గరికి వచ్చింది. వచ్చి అక్కయ్య జీవితం అంటే ఏమిటి అని అడిగింది. ఆ 16-18 ఏళ్ల అక్కయ్యకి అబ్బో చాలా చెప్పాలి, చాలా ఉంది జీవితం అంటే అని కూర్చో చెప్తాను అంటే ఇక్కడ 2 లైన్ల స్పేస్ మాత్రమే ఉంది, ఎక్కువ చెప్పాక 2 లైన్లలో కుదించి చెప్పు అని చెప్పని ఆ పాప అడిగింది. ఆ పాపకి హోంవర్క్ ఇచ్చారు స్కూల్ వాళ్ళు, జీవితం అంటే ఏమిటి అని చెప్పని. ఇక్కడ నేను ఎందుకు ఇలా ప్రారంభిస్తున్నానంటే, ఇందాక పరిచయం చేశారు, నేను రిటైర్ అయ్యాను 84 ఏళ్ళు. 84 ఏళ్ళు జీవించిన తర్వాత కూడా జీవితం గురించి చెప్పేంత స్పష్టత ఉందా, అనుభవం ఉందా, ఆలోచనలు ఉన్నాయా, ఎలా జీవించాము, ఎలా జీవించాలి, ఈ ప్రశ్న గనక ముందే గనక తెలుసుంటే ఎలా జీవించి ఉండేవాళ్ళము, అసలు జీవితం అంటే ఏమిటి, జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనేటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఆ పాపులర్ గా ఒక కొటేషన్ ఉంది, లైఫ్ ఈజ్ ఎ సాంగ్, సింగ్ ఇట్, లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్, లైఫ్ ఈజ్ దిస్, లైఫ్ ఈజ్ దట్ అని చెప్పని. అది అందరికీ తెలిసిందే కాబట్టి నేను దానిని వాడుకోవటం లేదండి. ప్రకృతి చిత్రమైనది, అందమైనది, ఆలోచిస్తే అర్థమవుతుంది. ప్రకృతి తత్వం తెలుసుకుంటే, అంటే ఉదాహరణకి పువ్వులు తమ పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. ఎవరి కోసం? ప్రకృతి రామణీయకత పుష్కలంగా కనబడుతుంది. ఎవరి కోసం? చిత్ర విచిత్రాలు కనబడతాయి. ఎవరి కోసం? విత్తనం ఎందుకు మొలకెత్తుతుంది? ఎవరి కోసం? మేఘాలు వర్షిస్తాయి. ఎవరి కోసం? ఇవ్వటాని కోసం అవి ఆ పని చేస్తున్నాయని మనకు అర్థమవుతుంది. వాటిలో వాటి స్వార్థం మనకు కనబడదు. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని అంటారు. అందులో మానవుడు ఒక్కటి ఒక జీవరాశి. 84 జీవరాశుల్లో 83,99,999 ప్రాణుల కన్నా చాలా విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం, సంక్లిష్టమైన మేధస్సు, అద్భుతమైన స్వరపేటిక, ఇది మానవ జాతి సొంతం. ఈ కారణం చేత ఇతరత్రా సృష్టిలో ఉన్న ప్రాణులకు అందుబాటులో లేనటువంటి ప్రజ్ఞతో తాను ఆలోచించటం, ప్రశ్నించటం, అన్వేషించటం, ప్రయోగశీలత్వము నేర్చుకున్నాడు. వైవిధ్యభరితమైన జీవితాన్ని కోరుకుంటాడు. సృజనాత్మకత కోసం వెంపర్లాడతాడు. ఇదంతా పాజిటివ్ సైడ్. కానీ అదేమి చిత్రమో అర్థం కాదు. మనిషి స్వార్థపరుడు. అసూయ, గర్వము, కోపము ఇలాంటి అనేకమైనటువంటి వాటికి లొంగిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తాడు. మరి ప్రకృతిలో ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ప్రాణులు మనకు సాధారణంగా అరుదుగా కనబడతాయి. అంటే మానవ ప్రకృతిలో ఒక భాగమైనప్పటికీ భిన్నంగా ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆ భిన్నత్వంలో ఏం వెతుక్కోవాలో, దేన్ని అర్థం చేసుకోవాలో, దేన్ని ఏం చేయాలో మనకు తెలుస్తుందేమో అన్నటువంటి ఆరాటం నాకు కలుగుతోంది. జీవితం యొక్క నాణ్యతను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? మన యొక్క భారతీయ సాంప్రదాయంలోని ఆలోచనల ప్రకారం మానవ జన్మ దుర్లభమైనది. ఎన్నో జన్మలు పశుపక్షాదులుగానో క్రిమికీటకాలుగానో ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత పూర్వ జన్మ పుణ్య ఫలం వల్ల మానవ జన్మ దొరుకుతుంది అని మన వాళ్ళు చెప్తారు. సైద్ధాంతిక పరమైన చర్చలో నేను వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. కానీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది జీవితం యొక్క పరమార్థం కింద కనుక మనం భావించినట్టయితే, ఈ అవకాశాన్ని వాల్యూ ఎడిషన్ అంటే విలువలో పెంపుదల సాధించడానికి మనం వాడుకోవాలి. ఈ విలువలో పెంపుదల అంటే ఏమిటి?
అంటే నేర్చుకోవటం అని చాలా క్లుప్తంగా స్పష్టంగా చెప్పవచ్చు. నేర్చుకోవటం వల్ల ఏమవుతుంది? మనకు తెలిసింది ఎంత, తెలియంది ఎంత, కొత్తగా వచ్చిన దాన్ని అంగీకరించవచ్చా, అంగీకరించొద్దా, ఆగుదామా, ప్రశ్నిద్దామా, నిదానిద్దామా అనేటువంటి ప్రశ్నలకు మనకు సమాధానం దొరికే అలవాటు ఉంది. మేము ఎప్పుడో దశాబ్దాల క్రితం పుట్టిన వాళ్ళం కాబట్టి, ముఖ్యంగా 1947కు ముందు పుట్టిన వాళ్ళం కాబట్టి, అప్పట్లో అన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలే ఉండేయండి. అందువల్ల కళలు కూడా బ్లాక్ అండ్ వైట్ లోనే వచ్చాయి. ఆ తర్వాత దివ్యమైనటువంటి రంగులు, అపూర్వమైనటువంటి అరమరికలు లేనటువంటి ఒక కొత్తదనంతో మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ ఏమిటిది? జీవితంలో వైవిధ్యభరితమైనటువంటిదని, దానిలోని విలువను మనం అర్థం చేసుకోవాలని, విలువల పెంపుకు కృషి చేయాలని, మనలో విలువను పెంచుకోవాలని, మనకు ఉపయోగపడే తత్వాన్ని, ఇతరులకు ఉపయోగపడే తత్వాన్ని అర్థం చేసుకోవాలని, సాధించటానికి పూనుకోవాలని దాని ఆంతర్యం కింద నేను భావిస్తున్నాను. ఇక్కడ ఒకసారి బొమ్మను చూడండి. ప్రశ్నలు, బాణాలు, వాటికి రెక్కలు. వివరంగా చెప్తూ పోతే ఈ 45 నిమిషాల సమయంలో ముగియదు కాబట్టి మీ ఊహకు కొంత వదిలేస్తూ నేను ఒక చిన్న విషయాన్ని క్లుప్తంగా మనవి చేస్తాను. T=Q అంటే థింకింగ్ క్వశ్చనింగ్ అని నా అభిప్రాయం అండి. అంటే ఎక్కడ ఆలోచన ఉంటుందో అక్కడ ప్రశ్నలు ఉద్భవిస్తాయి. ఎక్కడ ప్రశ్నించటం ఉంటుందో అక్కడ ఆలోచన కొనసాగుతుంది. అంటే ఆలోచన పరులై ఉండవలే, ప్రశ్నించే తత్వాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుని ఉండవలే. దాని వలన ఏమవుతుంది అంటే, ఇంతసేపు నేను ప్రస్తావన చేసినటువంటి విలువలో పెంపు, వాల్యూ ఎడిషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. వాట్, వై అండ్ హౌ అన్నప్పుడు ఏమిటి, ఎందుకు, ఎలా అనేది అదేదో ఒక చాలా పాపులర్ సినిమాలో ఒక క్యారెక్టర్ చేత ఇలా అడిగించి ఒక రకంగా పలుచన చేసేసాం దాన్ని. నిజానికి మనిషికి ఉన్నటువంటి తెలుసుకుందామనే తత్వం, చొరవ అనేటువంటిది ఈ వాట్, వై అండ్ హౌ అనేటువంటి వాటి వల్లనే మనకు ఏర్పడుతుంది. సాంకేతికంగా కానీ ఇతరత్రా కానీ ఏ విషయంలో కానీ మనం ఈ వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలలో సాధించిన ప్రగతి అందా ఈ ఆలోచించే, ప్రశ్నించే మనస్తత్వం వల్లనే సాధ్యమైందని మనం గ్రహించవలసిన అవసరం ఉంది. విషయం చాలా పెద్దది. అందులో ఒక కోణాన్ని స్పృశించటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నా స్క్రీన్ మీకు కనబడుతూ ఉంది కాబట్టి ఇంగ్లీషు అక్షరాలలో ఒక క్లుప్తత ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి కనిపించట్లేదండి. అదేంటమ్మా, నేను మీరు కనిపిస్తున్నారు అంతే. అయ్యో, నేను ఇంతసేపు చూపించిన స్లైడ్స్ ఏమీ కనబడటం లేదా? కనిపిస్తున్నాయండి. ఒకరేమో కనిపిస్తున్నాయి అంటున్నారు, ఒకరు కనిపించటం లేదంటున్నారు. మరి ఏం చేయాలి? స్లైడ్ చేయాలి, ఫోన్ టర్న్ చేయాలి. ల్యాప్టాప్ లో కనిపిస్తున్నాయి సార్, చాలా గురూజీ కనిపిస్తున్నాయి గురూజీ. ఫోన్ లో కూడా కనిపిస్తుందండి. స్లైడ్ ఒకసారి స్వైప్ చేయండి, లెఫ్ట్ కి స్వైప్ చేయండి. కనిపిస్తున్నాయండి. సరే, కనిపించటం ఈ దృశ్యము అదృశ్యము, స్పష్టము అస్పష్టము, వ్యక్తము అవ్యక్తము అర్థమైంది. కాబట్టి ఏ సాంకేతిక కారణం చేతన్నా మీలో ఎవరికన్నా కనిపించకపోతే ఈ స్లైడ్స్ అన్ని తర్వాత మీకు రామ్ భూపాల్ గారు పంపిస్తారమ్మా. అందుకని ఇక్కడ నేను ప్రస్తుతం ఏం చెప్తున్నానంటే, జీవితం ఎవరికి వారు నిర్వహించుకోవాలి. అంటే స్వీయ నిర్వహణ సామర్థ్యాలు అలవాటు చేసుకోవాలి. పుట్టిన పసిపాపకి ఏమీ తెలియదు, ఏమీ రాదు, ఏమీ చేయలేదు కాబట్టి మాతృమూర్తి ఆ బాధ్యతను వహిస్తుంది. అమ్మ నేర్పిస్తేనే అన్నం తినటం నేర్చుకున్నాం, కదలటం నేర్చుకున్నాం, నడవటం నేర్చుకున్నాం, నడత నేర్చుకున్నాం, ప్రకృతిని అర్థం చేసుకోవటం నేర్చుకున్నాం. ఇలా మన జీవితం డిపెండెంట్ గా ప్రారంభమవుతుంది. వీలున్నంత తొందరలో నేర్చుకున్న తర్వాత స్వాతంత్ర భావాలు మనలో ఎక్కువయ్యి ఇండిపెండెంట్ అవ్వటానికి ప్రయత్నం చేస్తుంది.
ఈ స్వాతంత్ర భావాలు ఎక్కువైన తర్వాత బాధ్యతాయుతమైన ప్రవర్తన గనక అలవాటైనట్టయితే ఇంటర్ డిపెండెన్స్ అంటే పరస్పర సహకారంతో తప్ప మనం జీవించలేము అనేటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది. అంటే ప్రారంభం ఎలా ఉంటుంది? పూర్తిగా ఇతరుల మీద ఆధారపడి ఉంటాం. నేర్చుకోవటం మొదలుపెట్టిన తర్వాత నేర్చుకునే వేగాన్ని బట్టి, స్థాయిని బట్టి, వైవిధ్యాన్ని బట్టి ఒక రకంగా స్వతంత్రంగా మనం నడుద్దాం, స్వతంత్రంగా ఆలోచిద్దాం, స్వతంత్రంగా జీవిద్దాం అనేటువంటి భావాలు బలాన్ని పుంజుకుంటాయి. మరి ఆ తర్వాత విద్య వల్ల, సంస్కారం వల్ల, సమాజ పరిశీలన వల్ల, ప్రకృతిని అర్థం చేసుకోవటం వల్ల మనకేం ఏర్పడుతుందంటే ఇంటర్ డిపెండెన్స్ అంటే పరస్పరము ఆధారపడి ఉన్నాము అని చెప్పని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జీవితం అంటే స్వీయ నిర్వహణ సామర్థ్యాలు. దీనికి ఒక ఈక్వేషన్ ని నేను క్రియేట్ చేశాను. ఆఖరి లైన్ లో మీకు 6 అక్షరాలు ఉన్నటువంటి ఇంగ్లీష్ ఈక్వేషన్ కనబడుతూ ఉంది. L is equal to T is equal to T is equal to Q is equal to P is equal to E అని చెప్పని. దీన్ని కూడా తెలుగు చేద్దామని ఆలోచించి నేను G is equal to pra is equal to sa is equal to pra is equal to అని మొదలెడితే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నాకు కూడా బుర్రలో పెట్టుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ అక్షరాలతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలుగులోనే వివరంగా చెప్తాను అని అర్థం చేసుకోండి దయచేసి. ఈ 6 అక్షరాలని 3 సెట్స్ కింద డివైడ్ చేసి 3 హెడ్డింగ్స్ కు డిస్ట్రిబ్యూట్ చేశాను. మొట్టమొదటిది లైఫ్ మేనేజ్మెంట్. అది మన టాపిక్ ఈ రోజున. L is equal to T అనే 2 అక్షరాలతో నాకు తెలిసింది నేను ప్రస్తావన చేయడానికి పూనుకుంటున్నాను. రెండవది మైండ్ మేనేజ్మెంట్ అంటే మన మనస్సుని నిర్వహించుకోవటం. దానికి T is equal to Q అని చెప్పాను. ఇందాక నేను T is equal to Q గురించి ప్రస్తావన చేశాను. మూడవది డెవలప్మెంట్ మేనేజ్మెంట్, విలువ పెంపు అనండి, అభివృద్ధిని సాధించటం అనండి. దానికి P is equal to E అని చెప్పాను. ఈ మూడింటిలో ప్రధానమైనటువంటి విషయం జీవితం కాబట్టి మొట్టమొదటి దాని గురించి కొంచెం ఎక్కువగా చెప్తాను. దానికన్నా తక్కువగా రెండవ దాని గురించి, దానికన్నా సందర్భానుసారంగా మరింకింత కుదించి మూడవ దాని గురించి నేను చెప్తాను. L is equal to T అంటే లైఫ్ is equal to టైం అని నా అభిప్రాయం అండి. అంటే జీవితము అంటే సమయము అని నేను చెప్పదలుచుకున్నాను అన్నమాట. అంటే నేను అంటే ఈ నా పేరు, ఈ జన్మ, ఈ తల్లిదండ్రులు, ఈ తెలివితేటలో, ఈ అవకాశాలు, ఈ అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇవి నేను పుట్టక ముందు లేవు. నేను మరణించిన తర్వాత ఇవి ఉండవు. అంటే ఏమిటి? నేను అనేటువంటి ఈ అస్తిత్వం, ఈ వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఈ పేరు ఏదైతే ఉందో అది పుట్టుకతో ప్రారంభమై నా మరణంతో ముగుస్తుంది. అంటే బర్త్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్, డెత్ ఈజ్ ది క్లోజింగ్ పాయింట్ అని అనుకోవాలి. ఎంట్రీ ఎప్పుడు? బర్త్. ఎగ్జిట్ ఎప్పుడు? డెత్. బర్త్కి ముందు నేను ఉన్నానా? ఈ పేరుతో, ఈ శరీరంతో నేను లేను. డెత్ తర్వాత నేను ఉంటానా? ఈ పేరుతో, ఈ శరీరంతో లేను. అందువలన అనంతమైనటువంటి సమయంలో ఒక స్వల్ప కాల వ్యవధి కోసం నేను జన్మనెత్తి ఈ ప్రపంచంలోకి వచ్చాను. అంటే నా జీవితం అంటే ఏమిటి? నాకు ఇవ్వబడ్డ సమయము అని అర్థం చేసుకోవాలి. అంటే నా జీవిత కాలం అని అర్థం చేసుకోవాలి. అందుకని లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం అనే ఈక్వేషన్ కి సాంకేతికంగా క్లుప్తపరిస్తే L ఈజ్ ఈక్వల్ టు T అవుతుంది. ఇప్పుడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మ్యాథమెటిక్స్ లో 2 సమానమైనటువంటి అంశాలు తీసుకున్నప్పుడు ఒకదానిలోంచి మరొకటి తీసేస్తే మిగిలేది 0 లేక 0 అని చెప్పని అంటాం. అంటే L ఈజ్ ఈక్వల్ టు T అన్నప్పుడు L మైనస్ T ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం అంగీకరించడం తేలికవుతుంది. అంటే జీవితంలోంచి సమయాన్ని తీసేస్తే మిగిలిందే ఉంది? ఏమీ లేదు మిగిలింది. ఎందుకంటే జీవితం అంటే అంతా సమయమే కాబట్టి అనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. అలానే ఇంకొక అడుగు ముందుకెళ్దాం. L ఈజ్ ఈక్వల్ టు T అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు అనే మ్యాథమెటికల్ సింబల్లో 2 సమానమనేటువంటి ఒక సమాన ధర్మాన్ని మనం ప్రతిపాదిస్తున్నందు వల్ల ఒక వైపుకు ఏం చేశామో రెండో వైపుకు అది ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఉదాహరణకి టైం వేస్టెడ్ ఈజ్ లైఫ్ వేస్టెడ్, టైం వెల్ స్పెండ్ ఈజ్ లైఫ్ వెల్ స్పెండ్, టైమ్స్ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్డ్ ఈజ్ లైఫ్స్ హ్యాపీనెస్ మ్యాక్సిమైజ్డ్.
దట్ మీన్స్ టైం మేనేజ్మెంట్ ఈజ్ లైఫ్ మేనేజ్మెంట్, దట్ ఈస్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అని మనం గ్రహించాలి. అంటే ఏమిటి? సమానత్వాన్ని రక్షించుకోవాలి, లేక సమానత్వాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి సమయాన్ని దుర్వినియోగం చేస్తే జీవితం దుర్వినియోగం అవుతున్నట్టు లెక్క. సమయాన్ని సద్వినియోగపరిచే పద్ధతిలో గనక మన ఆలోచన, మాటలు, ప్రవర్తన గనక ఉన్నట్టయితే జీవితం దానంతకదే సద్వినియోగం అవుతూ ఉన్నట్టు లెక్క. ఈ విషయాన్ని మనం కనుక దృష్టిలో పెట్టుకున్నట్టయితే, ఇదే బొమ్మని మళ్ళీ మరొక్కసారి నేను చూపిస్తున్నాను, దయచేసి గమనించండి. ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రారంభంలో మనకు తెలిసింది తక్కువ. హార్డ్వేర్, ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు, ప్రకృతి ప్రసాదించింది. కానీ సాఫ్ట్వేర్ అంటే తెలుసుకునేటువంటి ఈ సాఫ్ట్వేర్ ని మనకు అప్పటికి ఇంకా ప్రసాదించబడలేదు. అంటే మరి బర్త్ దగ్గర ప్రారంభమై నిరంతరము విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఉన్నటువంటి ఈ డయాగ్నల్ గా ఉన్న తెల్లని ఆరో మీద మీకు కొన్ని అక్షరాలు కనబడుతున్నాయి. K+S+A+W+W+X+Y+Z అని. అంటే అర్థం ఏమిటి? నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్ ప్లస్ యాటిట్యూడ్ ప్లస్ వెల్త్ ప్లస్ విజ్డమ్ ప్లస్ ఎనీథింగ్ XYZ అన్నమాట. అంటే ఏమిటి? సమయం మనం ఖర్చు పెడుతున్నాము అంటే సమయం వల్ల మనకు లాభం కలుగుతోందా లేదా, నేర్చుకుంటున్నామా లేదా, గ్రహిస్తున్నామా లేదా, ఆలోచన పరిధి విస్తృతమవుతోందా లేదా, అవగాహన వ్యాప్తి చెందుతోందా లేదా అనేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకునే బాధ్యతాయుతమైన పద్ధతిలో మనం జీవించాలని, సమయాన్ని గడపాలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకని లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఈక్వేషన్. ఇందాక అసలు వాట్ ఈజ్ లైఫ్ అని అంటే టైం అవైలబుల్ ఫర్ అస్ అని చెప్పేసుకోవచ్చు, సింప్లిఫై చేసుకోవచ్చు. కానీ దాని యొక్క ఇన్ఫరెన్షియల్ లాజిక్ అంటే దాని నుంచి మనం గ్రహిస్తున్నటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉంది అని చెప్తూ నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ దానికి వెళ్లే ముందు ఒక 2 చిన్న విషయాలు ప్రస్తావన చేయాలి. మనం మన సమయాన్ని ఎలా గడుపుతామో మన జీవితాలు అలా తీర్చిదిద్దబడతాయి అనేటువంటి విషయాన్ని గమనించండి. ఎక్కువసేపు నిద్రపోతూ, బద్ధకంగా, వాయిదాలు వేసుకుంటూ, ఏదీ పట్టించుకోకుండా ఉండగలిగే జీవితం బహుశా కొందరికి ప్రాప్తమవుతుంది. బాగా డబ్బున్న వాళ్ళ సంగతి నేను మనవి చేస్తున్నాను. వాళ్ళకి ఏం చేయకపోయినా కంచం ముందు కూర్చోవచ్చు, భోజనం చేయవచ్చు. కానీ 99% మనుషులకి కష్టపడవలసిందే, లేచి కదలవలసిందే, అంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే, సమాజానికి ఉపయోగపడవలసిందే. నాలో ఏదో ఉన్నది, అది సమాజానికి ఉపయోగపడుతుంది అని అన్నప్పుడే సమాజం నాకు జీవించే హక్కును, జీవించే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకని జీవితంలో సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. జీవించడానికి ఏమి ఇచ్చింది ప్రకృతి మనకి అంటే శరీరాన్ని ఇచ్చింది. శరీరంతో పాటు సంక్లిష్టమైనటువంటి మేధస్సుని ఇచ్చింది. ఈ మేధస్సు ఏం చేస్తుంది? ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచన ఎలా సాగుతుంది? ప్రశ్నించటం వల్ల సాగుతుంది. అంటే T=Q. ఇందాక నేను చెప్పిన లాజిక్ ప్రకారం T-Q=0. హయ్యర్ ది క్వాలిటీ ఆఫ్ థింకింగ్, హయ్యర్ ది క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్, హయ్యర్ ది క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్. Poorer the quality of thinking, poorer the quality of questioning, poorer the quality of learning. No thinking, questioning. అర్థం చేసుకోండి. ఆలోచించే మనస్సు, విశదపరచగలిగినటువంటి విషయాలను నేర్చుకోవటానికి, ఈ నేర్చుకోవటం వల్లనే మన జీవితంలో మనం ముందడుగు వేయగలుగుతున్నాం. లేకపోతే పుట్టిన పాపలు పుట్టినట్టుగానే ఉండిపోతారు. L=T చెప్పాను, T=Q చెప్పాను. ఈ 4 అర్థం చేసుకోండి. అంటే L=T=Q లీడ్స్ టు L. అంటే ఇదంతా నేర్చుకోవటం కోసం అనేటువంటిది కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే, ఎందుకు ఇలా నేర్చుకోవాలి అంటే ప్రోగ్రెస్ కోసం, ప్రగతి కోసం. అది ఎలాంటి ప్రగతి? మార్పు అంటే మంచి మార్పు గురించే కదా మనం ఆలోచించాలి. E అంటే ఎక్సలెన్స్, అంటే అభివృద్ధి.
అన్ని విధాల నాణ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి అభివృద్ధి అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇందాకటి నుంచి మనం ఏ ఈక్వేషన్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? L is equal to T is equal to T is equal to Q is equal to P is equal to E. అంటే లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ లీడ్స్ టు ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని. ఎప్పుడైతే ఒక ఈక్వేషన్ లో అన్ని సమానమని భావించామో, ఏదైనా దేనికైనా సమానం అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తామో, మొదటి అక్షరం ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆఖరి అక్షరం ఈ అని మనం గ్రహించాలి. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే లైఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సలెన్స్, అంటే అభివృద్ధి చెందటమే, వాల్యూ ఎడిషనే మన యొక్క జీవిత ధర్మంగా పరమార్థంగా మనం భావించాలి. మరి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ అన్నప్పుడు ఎల్ మైనస్ ఈ 0 అవ్వాలి కదా. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ పర్సూయింగ్ ఎక్సలెన్స్ యువర్ లైఫ్ ఈజ్ వర్త్లెస్ అని చెప్పని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇవ్వబడ్డ చాలా ముఖ్యమైనటువంటి అపురూపమైనటువంటి అద్భుతమైన సామర్థ్యాలకు నిలయమైనటువంటిది మీకు తెలుసు, అది మన మేధస్సు. మెదడు అనండి, లేకపోతే మేధస్సు అనండి, మనస్సు అనండి, మీ ఇష్టం. రకరకాల సందర్భాలలో వేరు పద్ధతుల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉదాహరణకి వేదాంతంలో మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం నచ శ్రోత జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమి తేజో న వాయు అని శంకరాచార్యుల వారి వాక్యం ఉంది. అంతటి వివరంలోకి వెళ్లేందుకు అవకాశం నాకు తెలియదని కాదు, నాకు తెలియదండి, అన్వేషించవలసిన అవసరం ఉంది అని మాత్రం నేను చెప్తూ, మరి ఏమిటి మెదడు ఏం చేస్తుంది? ప్రశ్నిస్తుంది, ఆలోచిస్తుంది, అనుభవిస్తుంది, గ్రహిస్తుంది, మాట్లాడుతుంది, పనులు చెయ్యమని పురమాయిస్తుంది, ఇతరులతో మాట్లాడమని చెప్తుంది, ఇతరుల చేత పనులు చేయించమని చెప్తుంది, కలిసి పనిచేద్దామని చెప్తుంది. ఇలా అన్నీ మన ఆలోచనలకు, మన కాళ్ళు చేతులు అన్నీ పనిచేయటానికి మెదడే. ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయి, కళ్ళకి జ్ఞాపక శక్తి లేదు, ఉన్న జ్ఞాపక శక్తి అంతా మెదడుకే ఉంది. అలానే మీరు ఆలోచిస్తే చెవులు వింటున్నాయి, భాష తెలుసు కాబట్టి అర్థం చేసుకుంటున్నది. కానీ అసలు విషయం ఏమిటంటే చెవులకు అర్థం చేసుకునే సామర్థ్యం లేదు. కేవలం విన్న శబ్దాన్ని శబ్దంగా మెదడుకి రిపోర్ట్ చేసేటువంటి బాధ్యత ఉంది. ఈ మెదడు ఈ భాషను నేర్చుకున్న కారణం చేత ఇప్పుడు వచ్చిన శబ్దం యొక్క అర్థం ఏమిటి, ఇంతవరకు నేను తెలుసుకున్న దాంతో దీన్ని సరిపోల్చితే అంగీకరించాలా, ప్రశ్నించాలా, నిదానించాలా, తిరస్కరించాలా అనేటువంటి విచక్షణ చేసేటువంటిది మన మనస్సు అని మనం అర్థం చేసుకున్నట్టయితే, మరి నాలెడ్జ్ అంటే తెలివి అని అనుకుందాం. జ్ఞానము విజ్ఞానము అవంతా సరే, నాలెడ్జ్ ఈజ్ పవర్ అనుకున్నప్పుడు అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. కేవలం తెలుసుకుని ఉండటం కాదు, తెలుసుకున్న దాన్ని అమలుపరచటం, ఆచరించటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ 2 పదాలు మీకు సంక్షిప్తంగా. ఎంఏపి మ్యాప్ అంటే మామూలుగా మనకు తెలిసింది, ఈ జాగ్రఫీ క్లాసుల్లో పాఠం చెప్తారు చూడండి, మ్యాప్ అని అర్థం. అంటే ఒక ప్రదేశానికి సంబంధించి తూర్పు, పశ్చిమం, దక్షిణం ఇవన్నీ ఎటువైపు ఉన్నాయి, ఏమున్నాయి, ఏ ఊళ్ళు ఉన్నాయి, ఎటువైపు పోతే ఏమొస్తుందని తెలిపేటువంటి. కానీ నేను ఈ మ్యాప్ కి మై యాక్షన్ ప్లాన్ అనేటువంటి వివరణ ఇస్తున్నాను. అంటే ఏమిటి? జీవితం అంటే అపురూపమైనదని, అరుదైనదని, నేర్చుకోవాలని, నేర్చుకోవటమే విలువలో పెంపు సాధించటం అనేటువంటి విషయం స్పష్టమైనట్టయితే, ఈనాటి నుంచి భవిష్యత్తులో నేను ఏ పద్ధతిలో ప్రవర్తిస్తే ఏం చెయ్యగలుగుతాను, ఏం సాధించగలుగుతాను, ఏం చేసి చూపుతాను అనేటువంటి విషయాలకు ఒక ప్రణాళిక రచించుకోవటమే ఎంఏపి మ్యాప్ అనేటువంటిది నా ఉద్దేశం. మీరందరూ మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని తయారు చేసుకుంటారు అని చెప్పని నేను భావిస్తున్నాను. రెండవది ఏమిటి? మ్యాడ్, ఎంఏడి మ్యాడ్. మామూలుగా మ్యాడ్ అంటే పిచ్చి అనేటువంటి అర్థం ఒకటి ఉందండి, నేను ఆ అర్థంలో వాడటం లేదు. ఎంఏడి అని అంటే మేక్ ఏ డిఫరెన్స్ అని చెప్పి నా యొక్క అభిప్రాయం. మేక్ ఏ డిఫరెన్స్ అంటే ఏమిటి? మీ వల్ల తేడా కనబడవలే, మంచి మార్పు కనబడవలే. అంటే ఏ విధంగానైతే ఉప్పు వేయకుండా పప్పు రుచి చూస్తే ఎలా చప్పగా ఉంటుందో, సమాన పాళ్లలో ఉప్పు కనుక వేస్తే ఎలా ఉంటుందో, నీవు నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీవు జీవితానికి, సమయానికి, సమాజానికి ఇవ్వగలిగిందన్నీ కూడా చక్కని మార్పుకు తీసుకొచ్చే పద్ధతిలో ఉండవలే అని దాని యొక్క సంకేతం.
అందుకని ఈ మ్యాప్ అండ్ మ్యాడ్ అనేటువంటి 2 పదాలను కూడా గుర్తుంచుకోమని మనవి చేస్తున్నాను. అవునండి, బాగానే ఉంది, మాకు తెలిసిందే మీరు చెప్పారు. మరి దీన్ని ఎలా ఒక పెద్ద మార్పు మాలో రావటానికి, మా ద్వారా సమాజంలో రావటానికి, దేశంలో మార్పు, ప్రపంచంలో మార్పు సాధించడానికి మనం ఏం చేయాలి అన్న ప్రశ్నలకు కొద్దిపాటి సమాధానాలు ఇస్తాను. మొట్టమొదట సూర్యోదయం కన్నా ముందు లేవటానికి ప్రయత్నం చేయండి. అయ్యా మాది నైట్ షిఫ్ట్, మేము వచ్చేసరికి తెల్లవారుజామున 4, 5 అవుతుంది. అందుకని 5 గంటలకు పడుకుంటే 12 గంటలకు మేము ముందు లేవము అనేటువంటి వాళ్లకు నమస్కారం. అది కొన్ని రోజులు ఉంటుంది, లేదు బహుశా పర్మనెంట్ గా మీరు నైట్ షిఫ్టే కనుక అయితే మీరు ఇంకొక రకంగా దీన్ని అన్వయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ పొద్దున్నే లేవటం వల్ల యూ విల్ హ్యావ్ మోర్ యాక్టివ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఎక్కువ సమయం మీకు అందుబాటులో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. రెండవది స్మైల్, అంటే చిరునవ్వు. లేవటంతో చిరునవ్వు, వీలున్నంత వరకు చిరునవ్వుతోనే ఉండండి. పరిస్థితులను ఎదుర్కోవటానికి ఆత్మస్థైర్యాన్ని కలిగించేది చిరునవ్వు అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ SMILG దగ్గర నేను చుక్కలు పెట్టాను. అంటే నా అభిప్రాయం ఏమిటంటే దాన్ని యాక్రానిమ్ అని అంటారు. అంటే సెల్ఫ్ మోటివేటెడ్ ఇనిషియేటివ్ టు లెర్న్ అండ్ ఎక్సెల్ అని నా అభిప్రాయం. అంటే ఇవాళ ఏదో ఓ లెక్చర్ వింటున్నాము, ఏదో 2 ఐడియాలు బాగున్నట్టు అనిపించవచ్చు, దాంతో అయిపోయిందా? ప్రతిరోజు సాయంత్రం ఈ ఉపన్యాసం వినాలా? లేక విశ్వనాథం ఏదైనా చెప్పినట్టయితే అవి వినాలా? ఏమీ అక్కర్లేదు. ఈ విషయంలోని ఆంతర్యాన్ని గనక మీరు గ్రహించినట్టయితే, ఈ ఆంతర్యాన్ని గుర్తుపెట్టుకుంటే, మీ అంతకు మీరు స్ఫూర్తిని ప్రేరణను ఇచ్చుకోగలిగినట్టయితే, ఇనిషియేటివ్ చొరవ చూపించినట్టయితే, నేర్చుకుంటూ ఉన్నట్టయితే ఉత్కృష్ట స్థితిని సాధించడం కష్టమేమీ కాదు అని చెప్పడమే నా యొక్క ఆంతర్యం. మూడవది ఏమిటంటే సమయం. ఒక రోజుకి 24 గంటలు అంటాం కదా, అందులో 1% అంటే ఏమిటి? 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, 1440 నిమిషాలు. ఈ 1440 నిమిషాలలో 1% అంటే 14.4 అవుతుందండి. సౌకర్యం కోసం దాన్ని కనుక అపోర్ట్ రౌండింగ్ అప్ చేస్తే 15 అవుతుంది. 15 నిమిషాల పాటు కనీసం మీరు చదవవలే. టెక్స్ట్ బుక్స్ చదువుతున్నామండి, న్యూస్ పేపర్ చదువుతున్నామండి, అది ఇది చదువుతున్నామండి అంటే నాకు అంగీకార యోగ్యం కాదు. మీ మెదడు వికసించేలా, మీ హృదయం సహృదయాన్ని సంతరించుకునేలా, వాస్తవాలని అర్థం చేసుకునేలా, సానుభూతి ఉండేలా, సహానుభూతి ఉండేలా అలా ఉపయోగపడేటువంటివి మీరు చదవలసినటువంటి అవసరం ఉంది. తరువాత సాత్వికమైనటువంటి సంగీతంతో అభిలాష, అభిరుచి, పరిచయం పెంచుకోండి. ఊరికే ఒక చిన్న విషయం చెప్తా. ఈ మధ్య ఒక పాట బాగా పాపులర్ అయిందండి. ఏమిటా పాట? కొమ్మ ఉయ్యాల కోన జంపాల. పాట నా అభిప్రాయం కాదు, అదే ట్యూను, అంటే అదే బాణి. నేను ఇప్పుడు పాడబోతున్న పదాలు వేరు, వాడుతున్న పదాలు వేరు. వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. పుడితే ఉయ్యాలా, పోతే మొయ్యాలా, ఉన్నప్పుడే నీవు ఇచ్చిపోవాలా, పంచిపోవాలా, పెంచిపోవాలా. పోవటం తథ్యమని ఎప్పుడైతే మనకు అర్థమైందో, ఉన్నప్పుడు ఏం చేయాలి? ముందు సేకరించుకోవాలి, సేకరించుకున్న దాన్ని ఇచ్చిపోవాలి, పంచిపోవాలి, పెంచిపోవాలి అనేటువంటి భావన. అంటే ఒక్క పదం ఎలాంటి సంస్కారానికి ట్రిగర్ అవుతుందో మనం గనక అర్థం చేసుకున్నట్టయితే, పదాలతో ఉన్న సంగీతం కానీ, లేక పదాలు లేకుండా ఉన్నటువంటి బాణీలు ఉన్నటువంటి సంగీతం కానీ, అద్భుతమైన సంగీతం వీలుంటే రోజుకు 2 సార్లు, లేకపోతే కనీసం ప్రతిరోజు ఉదయం వినటానికి అలవాటు చేసుకోండి. తరువాత మంచి లక్షణాలతో మాత్రమే స్నేహాలు. ఎక్కడ దొరుకుతారు సార్ మంచివాళ్ళు? కష్టం. ప్రతి వ్యక్తిలో మంచి చెడు 2 ఉంటాయి, వాళ్ళల్లో వ్యత్యాసం ఉండవచ్చు. అందుకని మనం ఏం చేయాలి? ఎక్కడి నుంచైనా, ఎవరి నుంచైనా మంచి ఉంటే మనం గ్రహించటం మీద దృష్టి పెట్టాలి అని గ్రహించండి. తర్వాత రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు మనం ఏం చేశాం, ఏం సాధించాం అనేటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా సమీక్షించుకుంటున్నప్పుడే ఉదయం నుంచి ఏం నేర్చుకున్నాం, సాయంత్రానికి ఏం నేర్చుకున్నాం, ఈ ఉదయం నుంచి సాయంత్రానికి ఏమన్నా పెరుగుదల ఏర్పడిందా, అభివృద్ధి ఏర్పడిందా, అంటే మన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, మన క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, పాజిటివ్ డిఫరెన్స్ ఉందా, లేక డిట్రారేషన్ ఉందా అనేటువంటి విషయాల గురించి మనం అర్థం చేసుకుంటే అవర్ టుమారో విల్ బి బెటర్ దాన్ టుడే.
అంటే రేపు నేటి కన్నా మెరుగైనటువంటి రోజు అవుతుంది. అంటే తక్కువ తప్పులు చేస్తాము, ఎక్కువ మంచి పనులు చేస్తాము. అవర్ టుమారో ఇఫ్ ఇట్ ఈస్ బెటర్, ఆల్ ఫ్యూచర్ టుమారోస్ విల్ ఆల్వేస్ బి బెటర్ దాన్ ఆల్ ప్రీవియస్ ఎస్టర్డేస్. అంటే ఇది టర్నింగ్ పాయింట్ అవుతుంది, ట్రాన్స్ఫర్మేటివ్ పాయింట్ అవుతుంది. జీవితంలో బాగుపడటానికి మనం సంకల్పం చెప్పుకుని సమీక్ష వల్ల, ఆలోచన వల్ల, పునఃసమీక్ష వల్ల మళ్ళీ మనం మరొక్క ఉత్సాహంతో ముందడుగు వేయటానికి సంసిద్ధులమవుతున్నటువంటి విషయం మనం గ్రహిస్తాం. మనం అలానే రెండో రోజు గురించి ఆలోచన, ఎందుకంటే ముందు సమీక్ష అని చెప్పాను. రెండో రోజు ఎలా జీవించాలో ఆలోచించకుండా, ప్రణాళిక రచించుకోకుండా నిద్రపోకూడదు. అంటే ఏమిటి? కాంకర్ టుమారో బిఫోర్ టునైట్ అని దాని అంతదేవండి. అంటే మీరు 10కి పడుకుంటారో, 9:30కు పడుకుంటారో, 10:30కు పడుకుంటారో మీ ఇష్టం. కానీ రేపు కనీసం చేయవలసిన పనులన్నింటినీ కూడా మీరు లిస్టు వ్రాసుకుని మానసికంగా సంసిద్ధ పడిన తర్వాతనే నిద్రపోండి. బహుశా తక్కువ తప్పులు చేస్తారు, ఎక్కువ మేలైన పనులు చేస్తారు అని చెప్పని. తర్వాత యోగా, ధ్యాన అండ్ ప్రాణాయామ, ఇది మతాతీతమైనటువంటి విషయం అని మనం చేస్తున్నాను నేను. మనకు నిజానికి వాటర్ కావాలి, అంటే మంచినీళ్లు కావాలి, జల్ కావాలి, పానీ కావాలి, తన్నీరు కావాలి. నువ్వు ఏ పేరుతో పిలిచినా తాగేది నీళ్లే కదా. అది కనుక మనం అర్థం చేసుకుంటే శరీరానికి సంబంధించినటువంటిది యోగా, మనస్సుకు సంబంధించినటువంటిది ధ్యానం, శ్వాసకు సంబంధించినటువంటిది ప్రాణాయామం. ఈ మూడింటికి మతాతీతమైనటువంటి విషయాలుగా భావించి మీ మతం ఏదైనప్పటికీ దాన్ని మీరు అలవాటు చేసుకోవటం మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పని మనవి చేస్తున్నాను. తర్వాత ఎలాంటి సినిమాలు చూస్తున్నారు, ఎలాంటి టీవీ సీరియల్స్ చూస్తున్నారు, ఎలాంటి వెబ్సైట్స్ చూస్తున్నారు, మరి దానివల్ల మీలో విలువ పెంపు జరుగుతుందా, లేక తాత్కాలికమైన బలహీనతలకు తృప్తిని కలిగించేటువంటి వ్యవహారంలో, వ్యామోహంలో పడి మీ జీవితాన్ని పక్కదారి పట్టిస్తున్నారా అనేటువంటివి మీరు గ్రహించవలసిన అవసరం ఉంది. ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మరి ప్రతిరోజు చదివితే ఏమవుతుందండి అనే ప్రశ్న మీ మనసులో రావచ్చు. ఏమవుతుందంటే తిప్పుతున్న ప్రతి పేజీ కూడా కొత్త విషయాలను మీకు సమర్పించి మీ యొక్క మనస్సు, మీ యొక్క హృదయం, మీ యొక్క ఆత్మని పరిపుష్టం చేస్తాయి. ఈ మధ్య ఒక పాట బాగా పాపులర్ అయింది, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నువ్వే అని. అంటే నీ ప్రయత్నాల వల్ల, నీ ఆలోచనల వల్ల, నీ జీవిత విధానం వల్ల, నీ అవగాహన వల్ల నిన్ను నీవు తీర్చిదిద్దుకుంటున్నావు అని అర్థం. ఆ నిన్ను నీవు తీర్చిదిద్దుకోవటంలో పుస్తక పఠనం చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి నేను చెప్తున్నాను. తరువాత ఈ విషయాన్ని గమనించండి, రీడ్ మోర్ దాన్ యు వాచ్. నారాయణ రెడ్డి గారు అనుకుంటా ఎక్కడో లుక్ కల్చర్, బుక్ కల్చర్ అని చెప్పారు అప్పట్లో. అంటే ఏమిటి? పుస్తకాలు వదిలిపెట్టేసి సెల్ ఫోన్లు, టీవీల ముందు కూర్చుంటున్నారు జనం అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే చూస్తున్న సమయం, రోజుని ఎలా మనం ఖర్చు పెడుతున్నామో, ఏ సమయం ఎంత పనికి ఏ విధంగా చేస్తున్నామో గ్రహించినట్టయితే అందులో మనం ఎక్కువ సమయాన్ని, అంటే చూస్తున్నది ఒక గంట అయినట్టయితే చదవటానికి గంటన్నరన్నా మనం కేటాయించాలనేటువంటి భావాన్ని, అలానే చదువుతున్న తర్వాత రైట్ మోర్ దాన్ యూ టాక్, మాట్లాడటానికి మనం వినియోగిస్తున్న సమయం కన్నా రాయటానికి ఎక్కువ సమయాన్ని వినియోగించాలనేటువంటి 2 సూత్రాలు కనుక పాటించినట్టయితే మైండ్ వికసిస్తుంది, హార్ట్ సంస్కారాన్ని నేర్చుకుంటుంది. ఏమవుతుంది? మైండ్ ఐ, మైండ్ ఇయర్, మైండ్ మౌత్, మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల అద్భుతమైనటువంటి మార్పులు మనలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఒక చోట ఒక రచయిత అంటారు, రీడింగ్ ఈజ్ ఎ డాన్స్ బిట్వీన్ ది మైండ్ అండ్ ది రిటర్న్ వర్డ్ అని అంటారు. ఒక అద్భుతమైనటువంటి నృత్యం అట. ఏమిటది? అక్షరాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనస్సులో కలిగేటువంటి అనుభవాల పరంపరను గనక అర్థం చేసుకున్నట్టయితే చక్కని సంస్కారాన్ని కలిగించుకోవటానికి ఉపయోగపడుతుంది అని చెప్పని దాని భావం. మరి నేను అన్ని గంటలు చదువుతాను అంటారు, కొందరు చదువుతూనే ఉంటారు పాపం, కానీ గ్రహిస్తున్నారా అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఎన్ని గంటలు ఏ పని చేసావని కాదు, ఎన్ని గంటలు మనస్ఫూర్తిగా నువ్వు ఆ పని చేసి అందులోని సారస్యాన్ని గ్రహించావు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం మనోవాక్కాయ కర్మలు అని చెప్పని అంటారు చూడండి, అలా
థాట్, వర్డ్ అండ్ యాక్షన్. ఈ సమయంలో నేను ఇంకొక ఫ్రేజ్ వాడతాను. నేను కాజల్ కనెక్షన్ అని అంటాం. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్, అంటే కార్య కారణ సంబంధము. ఉదాహరణకి శనివారం పూట మన ఫ్రీ గురుకుల్ వాళ్ళు ఈ వెబినార్లు కండక్ట్ చేయటం వల్ల అనేకమైనటువంటి వ్యక్తులతో, వారి ఆలోచన ధోరణులతో, వాళ్ళు చదివిన పుస్తకాలతో, వాళ్ళు జీవితం గురించి నేర్చుకున్న విషయాలతో మనకు క్లుప్తంగా ఒక 30 గంట వ్యవధిలో మనకు అనేక విషయాలు పరిచయం అవుతున్నాయి. మరి ఇవి మరి అంత తేలిగ్గా పరిచయం అవుతాయా? ఉదాహరణకి ఎక్కడెక్కడో వేరే వేరే ఊళ్ళ నుంచి బోల్డంత మంది, దాదాపు 200 మంది, నాకు ఇక్కడ సంఖ్య కనబడుతుంది నాతో సహా, 200 మంది కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. మరి 200 మంది ఒక ఊరు వారు కాదే, ఒక ప్రాంతం వారు కాదే, ఒక వయస్సు వారు కాదే, ఒక మతం వాళ్ళు కాదే, ఒక కులం వాళ్ళు కాదే. అంటే వీటన్నింటికి అతీతంగా సాంకేతికత మనకు అవకాశం ఇచ్చినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే, ఏ కారణం వల్ల, ఏ ఆలోచన వల్ల, ఏ సంస్కారం వల్ల, ఏ ప్రయోజనాన్ని ఆశించి, ఏ ఉత్కృష్టమైన సమాజాన్ని నిర్మించడానికి ఈ కృషి జరుగుతోందో గుర్తుపెట్టుకుని, అటు మన రామ్ భూపాల్ గారిని, రాజా గారిని, కృషి చేస్తున్నటువంటి మన సాయిలీల గారిని వింటున్న మిమ్మల్ని అందరినీ అభినందించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పని గ్రహిస్తూ, రోజుకు 1% మార్పు చాలండి. ఇంతేనా, చాలా తేలిక కదా అని మీరు అనుకుంటున్నారేమో. నిజానికి ప్రతిరోజు 1% మార్పు కనుక తీసుకొస్తే, కాంపౌండింగ్ ఫార్ములా మీకు తెలుసు కాబట్టి, సంవత్సరం చివరికి 37.78% మార్పు వస్తుందట. అద్భుతమైన మార్పు కాదు ఒక సంవత్సరంలో? ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయండి. అలా కాకుండా ప్రతిరోజు ఒక్కొక్క % అంటే 1% చొప్పున తగ్గుతూ తగ్గుతూ తగ్గిస్తూ తక్కువ గ్రహించటం కనుక మొదలు పెట్టినట్టయితే 1 అనేటువంటిది సంవత్సరం చివరికి 0.03 కింద నామమాత్రావశిష్టంగా మిగిలిపోతుంది అని గమనించండి. మరి 1ని 37.78 అంటే 38 చేస్తారా, 1ని దాదాపు 0కు దగ్గరగా చేరుస్తారా అనేటువంటిది మీరు గ్రహించండి. ఇందాక నేను చెప్పిన ఒక 7-8 సూచనలతో పాటు ఇంకొన్ని సూచనలు క్లుప్తంగా చెప్పేస్తాను. మొట్టమొదటి ఏమిటంటే, ప్రతిరోజు పొద్దున్నే లేవటంతోనే, క్రితం రోజు ఏం చేశారు, సమీక్ష చేసుకున్నారు, ఆ తర్వాత ప్లాన్ ఫర్ ది నెక్స్ట్ డే చేశారు. కాబట్టి రెండో రోజు పొద్దున్నే లేవటంతోనే, కాస్త చిరునవ్వు నవ్వటంతోనే ఈ రోజున ఉన్న సవాళ్ళు ఏమిటి, ఈ రోజున ఉన్న అవకాశాలు ఏమిటి అని చెప్పని రాసుకోవటాన్ని మరవకండి. అలానే భావోద్వేగాలను నియంత్రించవలసిన అవసరం ఉంది అనేటువంటిది గుర్తుంచుకోండి. వస్తాయి సహజంగా. ఉప్పు కారం తింటున్నాం, వయస్సుకు సంబంధం, సంస్కారకు సంబంధం ఉన్నందువల్ల చెప్పినంత తేలిక కాదు భావోద్వేగాలను నియంత్రించుకోవటం. కానీ నియంత్రించుకోవటం చాలా అవసరం అని చెప్పని మనవి చేస్తున్నాను. యోగా, ధ్యాన, ప్రాణాయామ చేసేటువంటి వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరం ఉంది. వీలుంటే ఒక 30 నిమిషాలు సూర్యోదయం చూడండి, సూర్యాస్తమయం చూడండి, కనీసం నడవండి. ఉదయం కుదరకపోతే సాయంత్రం, సాయంత్రం కుదరకపోతే ఉదయం ఈ అలవాటు చేసుకోండి. తర్వాత ఇంకొక విషయాన్ని మనం గమనించాలి, ఫర్గివ్ యువర్ సెల్ఫ్. అంటే అప్పుడప్పుడు మనం పొరపాట్లు చేస్తుంటాం, తెలిసి చేస్తుంటాం. అప్పుడు ఏం చేయాలి, ఇక మన వల్ల కాదు ఇవన్నీ వదిలిపెట్టేద్దాం అనేటువంటి భావన లేకుండా మనల్ని మనం క్షమించుకొని పునరంకితమై మళ్ళీ మొదలెట్టాలి. అందుకే ఒక పెద్ద మనిషి అంటాడు, గాడ్ పర్మిట్స్ ఏ యూ టర్న్ అని. అంటే ఒకవైపు మనం రోడ్డు మీద పోతూ ఉన్నప్పుడు మనం వెనక్కి తిరగాలనుకోండి, అక్కడే కాకుండా యూ టర్న్ తీసుకుని వెనక్కి తిరుగుతాం. అంటే మళ్ళీ బయలుదేరిన స్థలానికి చేరుకోవటానికి యూ టర్న్ తీసుకుంటున్నట్టు లెక్క. తర్వాత ఏమిటంటే, మనకు కళ్ళ విలువ కళ్ళున్నప్పుడు తెలియదు, చెవుల విలువ చెవులున్నప్పుడు తెలియదు, చేతులు కాళ్ళ విలువ అవి ఉన్నప్పుడు తెలియదు, ఆరోగ్యం విలువ ఆరోగ్యం ఉన్నప్పుడు తెలియదు. ఇవి లేనటువంటి వాళ్ళని కనుక మనం ఒక్కసారి చూస్తే, ప్రకృతికి, భగవంతుడికి, అమ్మకి, నాన్నకి, గురువులకు మనం ఎంత రుణపడి ఉండాలో మనకు తెలుస్తుంది. అందుకని నేను స్పెండ్ 3 minutes లిస్టింగ్ వాట్ యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్. దేనికి మీరు రుణపడి ఉండాలో ఒక లిస్టు రాసుకోవటానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను. ఈ మధ్య అనేక కారణాల వల్ల, ముఖ్యంగా ఆహారపు అలవాట్ల వల్ల, ఎక్సర్సైజ్ తగ్గిపోవటం వల్ల అందరూ కొంచెం లావుగా తయారవుతున్నారు. అనారోగ్యాన్ని ఆహ్వానిస్తూ ఉన్నట్టు లెక్క. అందుకని స్టే ఫిట్ అని చెప్తున్నాను. నెవర్ సిట్ స్టిల్ ఫర్ మోర్ దాన్ 45 minutes. ఎంత కంప్యూటర్ ఉద్యోగం చేసే వాళ్ళైనా
20-25 నిమిషాలు పోని 45 నిమిషాలకు ఒకసారి లేచి ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటు తిరిగొచ్చి మళ్ళీ కూర్చుని పని చేయండి. లేదు కనీసం కూర్చున్న చోట నిల్చుని పనిచేసి మళ్ళీ కూర్చోండి అని చెప్పని మనవి చేస్తున్నాను. స్ఫూర్తి పొందటానికి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా దాన్ని మీరు పోగొట్టుకోకూడదు అని మనవి చేస్తున్నా. అలానే డు నాట్ ఫర్గెట్ టు ఇంటిగ్రేట్ వాట్ యు హ్యావ్ ఫ్రెష్లీ లర్న్డ్. అంటే కొత్తగా నేర్చుకున్నటువంటి దాన్ని ఇంతవరకు పరిచయం ఉన్నటువంటి దానితో లింక్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. కొత్తదంటే మరి కొత్తదేం కాదు, కానీ పర్సనల్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అని ఉంది. అది దాని గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏది ఏఐ అంటున్నాం మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, కృత్రిమ మేధ అంటున్నాం. అందులో వెతికినా మీకు బోల్డంత సమాచారం వస్తుంది. తెలిసింది ఏమిటి, ఎలా తెలుసుకుంటాము, తెలుసుకున్న దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా కావలసినప్పుడు దాన్ని మళ్ళీ మనం జ్ఞప్తికి తెచ్చుకోగలగాలి, దాన్ని వాడుకోగలగాలి అనేటువంటి అనేకమైన అంశాలు మీకు పర్సనల్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ లో ఉంటాయి. ఆ తర్వాత జ్ఞాపక శక్తి చాలా ముఖ్యమండి. మనలో చాలా మందికి ఇది తక్కువైపోతూ ఉంటుంది అలవాట్ల వల్ల, బలహీనతల వల్ల. మరి ఎక్కువ మేధస్సు అని అంటే ఎక్కువ జ్ఞాపక శక్తి అని ఒక ఈక్వేషన్ వేసుకోవచ్చేమో అర్థం చేసుకుని, జ్ఞాపక శక్తికి కావలసిన ఆహారాన్ని, జ్ఞాపక శక్తిని అభివృద్ధి పరచుకోవటానికి కావలసిన పద్ధతులను నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. తర్వాత బ్రీతింగ్ స్టైల్ అంటే శ్వాస. అసంకల్పితంగా శ్వాస తీసుకుని మనం వదిలిపెడుతున్న కారణం చేత దాని గురించి మనం పట్టించుకోము. కానీ నా అభిప్రాయం ఏమిటంటే ప్రాణాయామంలో రకరకాల మెథడ్స్ ఉన్నాయి, నాకు ఆటే తెలియవు. అదేమిటది 4-2-8-2 అనేటువంటి మెథడ్ కూడా ఒకటి ఉంది. అంటే పీల్చుకోవడం, కుంభకం, రేచకం, పూరకం అని చెప్పనేవో పదాలు వాడతారు. గాలి పీల్చుకోవటం, అట్టి పెట్టుకోవటం, నిదానంగా వదిలిపెట్టడం, ఖాళీగా అట్టి పెట్టుకోవడం, మళ్ళీ గాల్చి పెట్టుకోవటం. పరోక్షంగా రిథమిక్ బ్రీతింగ్ అని కూడా అనొచ్చు. రిథమిక్ బ్రీతింగ్, రిథమిక్ వాకింగ్ కంబైన్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్తారు. మరి మన అలవాట్లు ఏమిటి, ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, వాటిని ఎప్పుడన్నా విశ్లేషించుకున్నామా, వాటిలో బలాన్ని పెంచుకున్నామా, బలహీనతను తగ్గించుకున్నామా, ఏదన్నా అభివృద్ధి సాధించామా అనేటువంటిది ఒకటి ముఖ్యం. లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం అని చెప్పా కదా. అందుకని మన టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే సమయ నిర్వహణ సామర్థ్యాలను అభివృద్ధి పరుచుకుంటున్నామా, మరి మనల్ని నిర్వహించుకోవటం సమస్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు, నిద్రపోయి రెండో రోజు పొద్దున్న లేచేంత వరకు సంబంధించిన అన్ని విషయాలను మనం సక్రమంగా క్రమశిక్షణతో నిర్వహించుకోగలుగుతున్నాం అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత మరి ఇందాక నేను చెప్పినట్టు ఈ రోజు ప్రారంభంతో పోలిస్తే ఈ రోజు రాత్రి నిద్రపోయే సమయానికి నాలో విలువ పెంపు, అభివృద్ధి జరిగాయా, అవగాహన పెరిగిందా, మంచితనం వైపు నేను మరొక్క మెట్టు ఎక్కానా లేదా అనేటువంటిది నేను చెప్పగలుగుతాను. ఇక్కడ ఇవే సూచనలు ఇంకొక దృష్టిలో కనుక ఆలోచించినట్టయితే, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలని అనుకున్నట్టయితే, నేను ఇందాక చెప్పాను శిలా నీవే శిల్పి నీవే అని చెప్పని, సెల్ఫ్ రిఫ్లెక్షన్. మీరు మౌనంగా కూర్చుని, అంటే మెడిటేషన్ లో వస్తుంది అనుకోండి, ఇది మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. కనీసం కొత్త పుస్తకంలో ఒక చాప్టర్ అన్నా చదవటానికి ప్రయత్నం చేయండి. చదివిన తర్వాత ఒక్క పేజీ అన్నది వ్రాయటానికి ప్రయత్నం చేయండి. ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఈ రెండు అర్థం చేసుకుంటే మీరు మీలో మీరు ఏకాంతంగా కొంత సమయాన్ని గడపండి అని అర్థమవుతుంది. డిజిటల్ డీక్లట్టరింగ్ అనేటువంటి పదం ఒకటి. అంటే ఈ సాంకేతిక పరమైనటువంటి సెల్ ఫోను, కంప్యూటరు, ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో, లేక ఫోన్ అందుబాటులో పెట్టుకోవటం వల్ల, పడుకోవటం వల్ల, రాత్రి పడుకునే కూడా ఫోన్ తీసుకెళ్ళటం వల్ల వచ్చేటువంటి సమస్యలు మీకు బోల్డ్ అంతమంది వివరంగా చెప్పారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. లర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. నిరంతర అధ్యయనశీలత్వము, కొత్త దాన్ని నేర్చుకుంటూ ఉండటం. జీవితంలో ఉన్న ఆబ్జెక్టివ్స్ ని డైలీ ఆబ్జెక్టివ్స్ కింద సెట్ చేసుకుని, డివైడ్ చేసుకుని, స్మాల్ ఆస్పెక్ట్స్ కింద డిసైడ్ చేసి దాన్ని టేకప్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి రైట్ పీపుల్ అంటే మామూలుగా మన వాళ్ళు చెప్తారు కదా, సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని. అలా సరియైన వ్యక్తులతో మీ సమయాన్ని గడపటానికి ప్రయత్నం చేయండి. మరి క్రమశిక్షణ వచ్చింది, మంచి అలవాట్లు వచ్చాయి, మంచిగా సమీక్షించుకుంటున్నారు, మంచిగా జీవిస్తున్నారు, చిరునవ్వు ఆత్మీయంగా ఏర్పడింది. మరి రివార్డ్ యువర్ సెల్ఫ్. ఏమిటా రివార్డు?
నాకు తెలియదు. అంటే ఏంటంటే ఉదాహరణకు మీకు చాక్లెట్ ఇష్టమైతే ఒక్క చాక్లెట్ తినండి, అలాని 10 చాక్లెట్ తినొద్దు. ఐస్ క్రీమ్ ఇష్టమైతే ఐస్ క్రీమ్ తినండి, ప్రతిరోజు తినక్కర్లా, వారానికి ఒకసారి. ఐస్ క్రీమ్కి ఏదో నేను ఏజెన్సీ తీసుకుని మాట్లాడుతున్నట్టు చెప్పమాకండి, నాకు ఇష్టం కాబట్టి చెప్పా అంతే, అంతకన్నా ఇంకేం లేదు. మరి సమయం ఇంకొక అమ్మా సాయిలీలా ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు తీసుకోవచ్చా? తీసుకోండి సార్, పర్వాలేదు, క్యారీ ఆన్, Right. మీరు చెప్పండి. ఇప్పుడు 4 పురుషార్థాలని 4 ఆశ్రమాలని మన వాళ్ళు చెప్తారు. ఇది మీరు ఎక్కడో ఏదో సందర్భంలో వినే ఉంటారు. జీవితం గురించి నేను క్లుప్తంగా చెప్దామని అనుకున్నప్పటికీ ఇది ప్రస్తావన చేయకుండా ఉండటం మంచిది కాదేమో అని చెప్పి నాకు అనిపించింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అని చెప్పని అంటారు. అంటే ధర్మం ఏమిటి? రైల్వే ఇంజన్ లాంటిది. అర్థం అంటే డబ్బు, సంపద. కామ అంటే ఏమిటి? కోరికలు. అన్ని రకాల కోరికలు కామాలో వస్తాయి. మోక్ష అంటే ఏమిటి? మోహక్షయము మోక్ష అని కనుక మీరు అర్థం చేసుకుంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు జీవితంలో 4 పురుషార్థాల కింద మన వాళ్ళు ప్రస్తావన చేశారు. ధర్మ అనేటువంటిది రైల్వే ఇంజన్ లాంటిది. రైల్వే ఇంజన్ గనక ఉన్నట్టయితే చక్కగా గార్డ్ అంటే మోక్షం, రక్షించేవాడు. ఇక్కడ ఎందుకు ఈ పద్ధతిలో చెప్తున్నానంటే ధర్మ అర్థ ఓకే, అధర్మ అర్థ నో. ధర్మ కామ ఓకే, అధర్మ కామ నో. ధర్మ మోక్ష ఓకే, అధర్మ మోక్ష నో అనేటువంటి ఆంతర్యాన్ని మీరు గ్రహించవలె. అంటే ఏమిటి? డబ్బు సంపాదించటం తప్పు కాదు, కానీ ధర్మబద్ధంగా సంపాదించాలి. అన్ని రకాల కోరికలు కూడా ధర్మబద్ధంగా తీర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి, అధర్మయుక్తంగా తీర్చుకోకూడదు. మోక్షం కూడా అంటే మోహక్షయం కూడా ధర్మబద్ధమైన మోక్షం గనక ఆశించకపోయినట్టయితే త్రిశంకు స్వర్గం లాంటిది తయారవుతుంది అని చెప్పని ఇవి పురుషార్థాల కింద లెక్క. జీవితంలో ఉన్నటువంటి వివిధ దశల్ని మన వాళ్ళు 4 కింద విభజించారు. ఒకటి బ్రహ్మచర్య, అంటే ఉదాహరణకు పుట్టినప్పటి నుంచి ఏ 16, 18 లేక వివాహం అయ్యేంత వరకు అని చెప్పని అనుకుందాం. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి మనం ప్రమోట్ అవుతాము. గృహస్థాశ్రమం బహుశా 60 ఏళ్ల వరకు అని చెప్పని అనుకుంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత వానప్రస్థ ఆశ్రమంలోకి మనం ప్రమోట్ అవుతాం. ఆ వానప్రస్థం ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో కనుక అనుకున్నట్టయితే ఆలోచనలో పరిపక్వత, ఆధ్యాత్మికత ఏర్పడటం వల్ల ప్రాపంచిక విషయాల నుంచి కొంచెం దూరం జరగటం వల్ల సన్యసించటం వైపు మనస్సు మనల్ని ప్రమోట్ చేస్తుంది అని చెప్పని అంటారు. ఇక్కడ మీరు ఒక 2 విషయాన్ని గమనించాలి. ఇక్కడ ధర్మాన్ని అండర్లైన్ చేశాను, ఇక్కడ గృహస్థాశ్రమాన్ని నేను అండర్లైన్ చేశాను. అంటే ఇక్కడ ఉన్న 4 ఆశ్రమాలలో గృహస్థాశ్రమం గనక లేకపోతే, కుటుంబం రక్షించుకోబడకపోయినట్టయితే, పిల్లలు గురించి పట్టించుకోకపోయినట్టయితే, పిల్లలంటూ ఉండకపోయినట్టయితే బ్రహ్మచర్య దశ ఉండదు. గృహస్థాశ్రమంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలకై సరి అయిన అవగాహనతో కృషి చేస్తూ ఉన్నప్పుడు ఒక ఉదాహరణకి ఒక 25 ఏళ్లకు పెళ్ళవుతుంది అని అనుకుందాం. 60 ఏళ్లకు మనిషి వానప్రస్థం వైపు మరులుతాడు అని అనుకుందాం. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫిగర్స్ అండి, ఇవి ఖచ్చితంగా నేను చెప్తున్నటువంటి సంఖ్యలు కావు. అంటే ఏమిటి? 25 నుంచి 35 సంవత్సరాల పాటు నువ్వు గృహస్థాశ్రమంలో నీవు అటు పిల్లల్ని రక్షించుకోవాలి, వానప్రస్థంలో ఉన్న వాళ్ళను రక్షించుకోవాలి, సన్యాసాన్ని రక్షించుకోవాలి, సమాజాన్ని సంరక్షించుకోవాలి, నిన్ను నీవు సంస్కరించుకోవాలి. ఇలా 25 + 35 కలిసేసరికి 60 అవుతుందండి. 60 తర్వాత మనిషి జీవితం ఎంతో మనం చెప్పలేం కాబట్టి ఓ 10-15 ఏళ్ళు వానప్రస్థం అని చెప్పని అనుకోండి. ఆ తర్వాత నీకు పరిణతి కనుక ఉన్నట్టయితే, సన్యసించగలిగినట్టయితే, క్షయం ఏర్పడినట్టయితే సన్యసించడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పండి. సరే, ప్రతి ఆశ్రమానికి దానికి కావలసినటువంటి పురుషార్థాలు ఉన్నాయి, దాని వివరణ ఉంది. పెద్దలు మన చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వారు, గరికపాటి వారు బోల్డ్ అన్ని సార్లు ఈ విషయాలు ప్రస్తావించారు కాబట్టి నాకు తెలిసింది తక్కువ. కాబట్టి ఇది జీవితం గురించి అవగాహనను పెంపొందించుకోవటానికి అవసరమైన విషయం మాత్రమే ప్రస్తావించి నేను ముందుకెళ్తున్నాను. లర్న్ టు గ్రో త్రూ లైఫ్, నాట్ మియర్లీ గో త్రూ లైఫ్. ఎదుగవలే, పెరుగవలే, ఉత్కృష్టత వైపు జరుగవలే. ప్రయారిటైజేషన్ అంటే ప్రాధాన్యత క్రమ నిర్ధారణ. అంతర్ముఖులై జీవిత పరమార్థాన్ని గ్రహిస్తే, నిద్రానంగా ఉన్న చైతన్యాన్ని జాగృతపరుస్తే, ప్రయత్నం ప్రారంభిస్తే, సాధించి చూపితే విలువలో పెంపు కర్తలామకమవుతుంది. మర్జ్ టు సబ్మర్జ్ టు ఎమర్జ్ అవేకెంట్. గ్రహించండి, ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
మీ ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అంతర్ముఖులు అవ్వండి. బహుముఖ ప్రజ్ఞతో ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. లర్న్ టు లవ్, లవ్ టు లర్న్. నేర్చుకోవటాన్ని ప్రేమించండి, ద్వేషించవద్దు. జీవితాన్ని ప్రేమించండి, ద్వేషించవద్దు. నేర్పించటాన్ని ప్రేమించండి, ద్వేషించవద్దు. What you are is a God's gift to you. What you will become is your gift to God. The purpose of this session is to make you a better gift to God. మీరు భగవంతుడు మీకు ఇచ్చినటువంటి బహుమానం. మీరు జీవించిన పద్ధతి మీలో విలువ పెంపు వల్ల మీరు భగవంతుడికి మీరు ఇస్తున్నటువంటి తిరిగి బహుమానం అవుతుంది, రిటర్న్ గిఫ్ట్ అని అనుకోండి. ఈ పర్పస్ ఆఫ్ దిస్ సెషన్, ఎందుకు ఈ టాపిక్ ఎన్నుకుని ఈ వివరాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేశానంటే, టు మేక్ యూ ఎ బెటర్ రిటర్న్ గిఫ్ట్ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ. నా ఉపన్యాసం అయిపోయింది. ఒక 2247 దాదాపు నా యొక్క ఆడియో రికార్డింగ్స్, మా సంస్థ యువభారతి ప్రచురించిన 200 పుస్తకాలు, ఇవన్నీ కూడా మీకు archive.org దొరుకుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి నేను ఇచ్చినటువంటి ఉపన్యాసాలలో ఒక ఉపన్యాసాన్ని 23,524 మంది వీక్షించారు. ఇట్లాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఒక 350 పైచులకు నేను తయారు చేశాను. ఇంకా అప్లోడ్ చేయనివి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అన్ని ఇంటర్నెట్ లో మీకు ఫ్రీగా దొరుకుతాయి. వాటిని మీరు ఏ బాధరబందీ లేకుండా వాడుకుని, అంటే నా అభిప్రాయం, నా పేరు తీసేసి మీరు వాడుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఏ కాపీ రైట్స్ లేవు అని చెప్పని మనవి చేస్తున్నాను. ఇంపాక్ట్ అనే గ్రూప్ లో నేను ఒక సభ్యుణ్ణి. వాళ్ళకు ఉన్నటువంటి వేలాది ఇంపాక్ట్ వీడియోలలో దాదాపు ఒక 100 వీడియోలు అటు ఇటుగా నావి కూడా దొరుకుతాయి. కింద మీకు URL ఇస్తున్నాను. నా ఉపన్యాసం అయిపోయింది. మరి నా ఫోన్ నంబరు, దానికి వాట్సాప్ ఉంది, నా ఈమెయిల్ ఐడి, నా యొక్క వెబ్సైట్ అది. సో మరి నా ఉపన్యాసం అయిపోయిందండి. అయిపోయింది అంటున్న అభిప్రాయం, నా బాధ్యత అయిపోయిందని చెప్పని కాదు. మీరు నేను చెప్పిన దాంట్లో అర్థం కానిది కానీ, సందేహం ఉన్నది కానీ, విభేదించేది కానీ, లేక దానికి కూర్పు మార్పు చేర్పు ఏదన్నా చేయదలిస్తే వినటానికి నేను సిద్ధం. మీ ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. శుభం. స్వస్తి. సెలవు. అమ్మా సాయిలీలా. సార్ క్వశ్చన్స్ అడగచ్చా సార్? అడగొచ్చు నాయన. అడగచ్చండి. వీడియో ఆన్ చేసుకోండి, మీ పేరు చెప్పి అడగండి. సో దట్ మాకు కూడా ఈజీగా ఉంటుంది. నా పేరు గురువయ్య అండి. చెప్పండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ ని చాలా అద్భుతంగా చెప్పారు సార్. అణువణువున చాలా ఏమంటాను, నాకు మీరు చెప్పేది కూడా నాకు కనెక్ట్ అవుతున్నాయి. మాటలతో చెప్పలేను అంతగా. నేను ఈ సెషన్ లో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాను. హాఫ్ అన్ అవర్ లో నేను చాలా గ్రహించాను మీ సెషన్ ద్వారా. నేను ఇది ఇంప్లిమెంట్ చేస్తాను నా జీవితంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఫుల్ ఫామ్ ఆఫ్ స్మైల్ చెప్పగలరా మళ్ళీ ఒకసారి? సెల్ఫ్ మోటివేటెడ్ ఇనిషియేటివ్ టు లర్న్ అండ్ ఎక్సెల్. SMILE. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంత మాటమ్మా. సార్ నమస్కారం అండి. నా పేరు జ్యోతిరాజ్ ఫ్రమ్ హైదరాబాద్. వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమంకు ఏమంత డిఫరెన్స్ ఉంటుంది సార్? ఒకే ఒక డిఫరెన్స్ చెప్తా. రిటైర్ అయిన తర్వాత కుటుంబ సభ్యులతో సమాజంలో సాధారణ జీవితం గడపటం అనేటువంటిది వితిన్ బ్రాకెట్స్ కొన్ని లంపటాలను వదిలించుకొని వానప్రస్థం. నేను ఇంట్లో తెలిసిన వాళ్లతో కుటుంబ సభ్యులతో ఉండను అని గనక అనుకున్నట్టయితే ఈ కాషాయ వస్త్రం ధరించి సన్యసించి ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోవటం. సన్యాసాశ్రమం అంటే కంపల్సరీ వెళ్ళిపోవడమేనా, లేకుంటే దూరంగా ఉండి? అమ్మా ఒక్క నిమిషం తల్లి. ఇంట్లో ఉండి సన్యాసం అంటే ఎవరు భరిస్తారమ్మా నిన్ను? అంటే అలా పోవడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. ఫ్యామిలీని వదిలి ఎంత ఏజ్ వచ్చినా పోతే ఎంతైనా బాధ్యత. ఒక్క నిమిషం. అంటే ఇక్కడ ఆంతర్యం ఏమిటంటే అందరూ సన్యసించవలే అని నేను చెప్పటం లేదు. నంబర్ 2, సన్యసించేంతటి ఆధ్యాత్మిక విశేష తత్వం మీలో వచ్చిందా అనేటువంటిది ముఖ్యం. 3వది,
సన్యసించడం కంపల్సరీ ఎవరు చెప్పలేది? లేదు నాలుగవది అర్థం అడిగాను అంతే నేను. అదే ఇతరులకు ఇబ్బంది కలిగించని ఏర్పాట్లు మీరు చేసిన తర్వాత ఆత్మనో మోక్షార్థం జగద్దితాయచ అని అన్నారు. నీ యొక్క వ్యక్తిగతమైన మోక్షం గురించి నీవు ప్రయత్నించటం తప్పు కాదే. 75 ఏళ్ళు కుటుంబం కోసం కృషి చేసి నీ గురించి నువ్వు ప్రయత్నించడం తప్పెందుకు అవుతుందమ్మా? మా మనవణ్ణి చూడాలి, ముని మనవణ్ణి చూడాలి, ముని మనవడి కూతురికి బారసాలకు నేను వెళ్ళాలి, ఎందుకు ఈ లంపటాలు? అది నేను చెప్పదలుచుకున్నది. ఓకే థ్యాంక్ యూ సార్. అమ్మా రైట్. సార్ జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చేయాలి సార్? జ్ఞాపక శక్తి ఈ మధ్య కొంచెం తగ్గుతుంది. ఈ మధ్య అంటే మీరు ఎవరు మాట్లాడుతున్నది? యాదయ్య గౌడ్ గారు బహుశా సీనియర్ సిటిజన్ అని చెప్పి నేను అనుకుంటున్నా. లేదు, నా పేరు గురువయ్య అండి. గురువయ్య మీరు అంటే నాకు ఇక్కడ యాదయ్య గౌడ్ గారికి హైలైట్ అయితే అయ్యా గురువయ్య గారు లేక గౌతమ్ అని కనబడుతుంది నాకు ఇక్కడ. అవునండి. ఒకటి, కొన్ని ఆహార పదార్థాలు జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేస్తాయి. సార్ చెప్పండి సార్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఫోకస్, డైరెక్షన్, కాన్సన్ట్రేషన్. రైటింగ్ డౌన్ ఫ్రమ్ మెమరీ అని నేను ఇందాక చెప్పిన సూచనల్లో ఒకటి ఉంది. అవును అవును సార్. ఎప్పుడైతే మైండ్ ని ట్యూన్ చేసుకుంటామో పగ్గాలు మన చేతిలో ఉంటాయి. ఓకే ఓకే. రివిజన్ హెల్ప్స్ యు రీటైన్ ది ఇన్ఫర్మేషన్ లెర్న్డ్. ఒక్కసారి రిపీట్ చేయరా సార్? రివిజన్ హెల్ప్స్ యు టు రీటైన్ ద ఇన్ఫర్మేషన్ యు లెర్న్డ్. ఓకే ఓకే సార్. దానిని గుర్తుంచుకుని రీకాల్ చేసి అప్లై చేసి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే పరిపుష్టం అవుతుంది. ఓకే సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను యాదయ్య అని చెప్పాను కదా, మీరు చెప్పారు కదా. చెప్పండి. నేను నమస్కారం అండి. నేను 72 years ఏజ్, రిటైర్డ్ ఎంపీడీఓ. నాకు కుటుంబ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంది. 5 అమ్మాయిలు, అందరూ పెళ్లిళ్ళు అయినాయి, బాధ్యతలు అయిపోయినాయి. అన్ని మంచి పరిస్థితుల్లో ఉన్నాను. మంచి పెన్షన్ తీసుకుంటూ ఉన్నంత ఆస్తిపాస్తులతో మంచిగా ఉన్నాను. అయితే మీరు చెప్పిన విషయాలు కూడా విందాం అనుకుని ఒక గంట సేపు ఇంతకుముందు క్లాస్ జరిగింది నాకు. మన రామారావు గారి క్లాసు, ప్రాణాయామము, సాధన వగైరా. సరే, ఇది కూడా వింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో విన్నాను. చాలా బ్రహ్మాండ విషయాలు చాలా బాగా చెప్పారు సార్ మీరు. మరి ఇప్పుడు మేము కూడా ఇటువంటి విషయాలన్నీ కొన్ని చాలా పాయింట్స్ నోట్ చేసుకున్నాను నేను, స్పీడ్ అయినా కానీ. ఇది అన్ని కూడా మా పిల్లలకు కూడా చెప్పి, సరే రేపు వాళ్ళ పిల్లలకు కూడా తెలుసుకొని వాళ్ళు పిల్లలకు చెప్పి రేపటి సమాజానికి అవసరం వచ్చే చాలా ఉంటాయి. కాబట్టి జీవన విధానం ముందు తెలియదు, చాలా తెలుసుకుంటేనే అన్ని విషయాలు తెలుస్తాయి. అండ్ పెద్దవాళ్ళు చెప్తేనే గాని అనుభవపూర్వకంగా తెలుసడానికి అవకాశాలు కూడా బాగా ఉంటాయి. సమయం కేటాయించాలి. మీరు అన్నట్టు ఉదయమే లేవాలి, అండ్ టైం కేటాయించి ఉదయం ఎర్లీగా పడుకోవాలి, టైం ఎక్కువ దొరుకుతుంది. ఇవన్నీ చాలా విషయాలు నేను గత 3 నెలల నుంచి కార్యక్రమాలు, యోగా ప్లస్ ఆరోగ్యము ప్లస్ ఈ మన గురుకుల యాప్ ద్వారా ఇవన్నీ వింటున్నాను. ఇది మీది 4వ అంశము. చాలా ఐఎమ్ హ్యాపీ సార్. ఈ వీలైనంత వరకు ఇదే విధంగా ఎన్నో విషయాలు కూడా నేర్చుకొని మా పిల్లలకు కూడా అది ఎంకరేజ్ చేయాలని నా ఉద్దేశము. సరే, ఇక వానప్రస్థం అంటే ఇంకా నాకు ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత ఉంటుంది కాబట్టి ఆ వానప్రస్థం ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు సన్యాసం విషయంలో సరే అవసరమా లేదా తర్వాత ఆలోచన చేయొచ్చు, కానీ కుటుంబం బాగు చేయాలి ఫస్ట్. ఇప్పుడు మనం మంచిగా ఉండాలి, మన కుటుంబం బాగుండాలి, మన సమాజం బాగుండాలి, చుట్టుపక్కల వాళ్ళు, మన అందరం బాగుంటే మన ప్రాంతం బాగుంటుంది, దేశం బాగుంటుంది. లక్ష్యం అది. యాదయ్య గారు, మన సనాతన ధర్మం బాగుండాలి, దేశం బాగుంటే మన సనాతన ధర్మాన్ని బాగు చేసుకోవాలి. ఇప్పుడు ధన్యవాదాలు. సంతోషం. మీరు చెప్పిన దాంట్లో మా రాంభూపాల్ గారు వింటున్నారు. దీన్ని రికార్డింగ్ చేస్తున్నారు కదా, రికార్డింగ్ చేసింది వెబ్సైట్ లో కనుక పెడితే మీకు కానీ స్నేహితులకు కానీ తర్వాత కానీ ఎవరైనా వినటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది సాంకేతికత వచ్చినటువంటి మనకు సౌకర్యం. ఉదాహరణకి త్యాగరాయ స్వామి ఎంత అద్భుతంగా పాడేవారో, మనం ఆయన సొంత గొంతుతో మనం ఆయన పాటల్ని వినలేం కదా. మనం మా విశ్వనాథం లాంటి సామాన్యుడు మాట్లాడిన దాన్ని రికార్డు చేసి యూట్యూబ్ లో సాంకేతికత వల్ల ఎక్కడ ఏ ఊళ్ళో ఎవరు ఎన్నిసార్లు వినదలుచుకున్నా వినేందుకు అవకాశాన్ని కల్పించగలుగుతోంది కదా. మనిషి మేధస్సులో
ఒక రకమైన చిలిపితనం ఉంది. పశుత్వం రాక్షసత్వం వీడనటువంటి తత్వం ఉంది. ఆ తత్వాన్ని జయించడానికి సంస్కారం కావాలి. సంస్కారం నేర్పించే విద్య అందుబాటులో ఉండటం లేదు. అంటే ఇతరత్రానే మనం సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఆ ఒక్క అవగాహన కనుక ఉన్నట్టయితే మన సమయాన్ని సంపాదనలో కొంతని దేనికి మనం ఎలా వినియోగించుకోవాలో అర్థమైనట్టయితే జీవితం సమాజం బహుశా మెరుగైనటువంటి స్థాయిలో ఉంటాయి అని చెప్పని నా నమ్మకం. రాంభూపాల్ గారు వింటున్నారని అనుకుంటున్నాను యాదయ్య గారు చెప్పినటువంటిది. మరి మీరు చేస్తున్న మంచి పనికి మీకు భగవదాశీర్వచనాలు దొరుకుతాయి. మరింకింత చేయండి, విజృంభించి చేయండి, అది అందుబాటులో ఉంచండి. ఇంకేమైనా ఏం చేయాలో నాకు తెలియదు, నాకు తెలిసింది చెప్పాను నేను. శుభం, స్వస్తి. హలో హలో, నా పేరు సింధు అండి. హలో హలో చెప్పండి సింధు గారు, చెప్పండి. మీరు ఇప్పుడు కమ్యూనికేషన్ మీద క్లాసెస్ ఏమైనా చెప్తారా అండి? అమ్మా, ఇప్పుడు నేను క్లాసులు అంటూ ఏమీ చెప్పడంలా. 84 ఏళ్ల వయస్సు తల్లి. ఇదిగో మా రాంభూపాల్ గారు మీరు మాట్లాడండి అని అన్నందుకు ఓపిక తెచ్చుకొని ఆ పాత స్లైడ్స్లలో నుంచి కొన్ని స్లైడ్స్, కొన్ని కొత్తగా తయారు చేసిన స్లైడ్స్ తీసుకుని మీతో నా ఆలోచనలు పంచుకోవటానికి ప్రయత్నం చేశా. చెప్పా కదా, దాదాపు 2000 పైచిలుకు నా లైవ్ ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. నా స్లైడ్స్ అన్నిటినీ రాంభూపాల్ గారికి పంపిస్తాను. ఆయన మరి వెబ్సైట్ లో పెట్టే ఏర్పాటు చేస్తారు. అందులో ఉన్న లింకుల ఆధారంగా నేను ఇంతకాలము ఎన్నో చోట్ల ఎన్నో తీర్లు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పన్నీ కూడా మీకు అందుబాటులో ఉచితంగా ఉంటాయి. అర్థమైందండి. అంటే ఇప్పుడు మీరు కొన్ని రూల్స్, స్టెప్స్ చెప్పారు కదా, డైలీ ఇంతసేపు వీటికి కేటాయించాలి అని. ఒక వారం చేస్తున్నప్పుడు వాటి వల్ల వచ్చే అనుభూతి కన్నా ఫోన్ చూడడం కానీ, బయట ఎక్కడికైనా రీల్స్ చేయడం కానీ వచ్చే అనుభూతి ఎక్కువగా అనిపిస్తుంది. అది దాని వల్ల వచ్చే అనుభూతి ఎక్కువగా ఉంది కాబట్టి వీటిలోకి రాలేకపోతున్నాము, వాటిల్లో స్టక్ అయిపోతున్నాము. మేడం అలవాట్లు పొరపాట్లుగా మారిపోతున్నాయి మేడం, అవి అర్థం చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్క స్టూడెంట్, బీటెక్ కానీ స్టూడెంట్స్ లేట్ నైట్ లో నిద్రపోతున్నారు. వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లో సూర్యుని చూడడంలా స్క్రీన్లలో చూస్తున్నారు. ఆ పొజిషన్ కు కొద్దిగా స్టాప్ చేయండి. మీరు ఫ్రీ గురుకులం ఫాలో అవ్వండి. 84 years నుండి మేము రిక్వెస్ట్ చేసుకుంటే వచ్చి చెప్తున్నారు. ఏ ఒక్కరి పార్టిసిపెంట్స్ లో ఆ ఏజ్ వాళ్ళు ఉన్నారో చెప్పండి. అలా ఫాలో అవ్వండి, ఫ్రీ గురుకులం ఫాలో అవ్వండి. మీ అందరి సమస్యలు సాల్వ్ అయితే మీకు ఏ టాపిక్ కావాలన్నా ఏదైనా మేము ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగానే. దాదాపు ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి ఒక 6 months లో లాంచ్ చేస్తున్నాం. లక్షల మంది ఫ్రీ ఎడ్యుకేషన్ ద్వారా సాల్వ్ చేసుకుంటారు, ఏది చదువుకుంటారు. అందువల్ల మేడం ఏ విషయమైనా మా ఫ్రీ గురుకులం దృష్టికి తీసుకురండి. మీలో స్కిల్ ఉన్నట్లయితే మాకు పరిచయం చేయండి, మేము ప్రపంచానికి పరిచయం చేస్తాం. అందువల్ల ఈ సార్ వచ్చేసి అన్ని స్లైడ్స్ అన్ని కూడా మాకు ఇస్తారు, అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. షూర్ అండి, ఖచ్చితంగా. నాకు అర్థమైంది మీరు చెప్పింది. అది నా ప్రాబ్లం చెప్దామని చెప్పాను. సింధు గారు ఒక్క నిమిషం అమ్మా. ప్రపంచంలో వ్యామోహాలు, వసనాలు, వ్యసనాలు, పక్కదారి పట్టేవి, తప్పుదారి పట్టించేవి, ఆ రకమైన స్నేహితులు, ఆ రకమైన పుస్తకాలు, ఆ రకమైన వెబ్సైట్లు, ఆ రకమైన ఇన్ఫర్మేషను ఎంత పుష్కలంగా దొరుకుతోందంటే ఇంకా ఈ కాస్తంతైనా మంచితనం ఎట్టా మిగిలిందబ్బా ఈ ప్రపంచంలో అని ఆశ్చర్యపోయేంత మిగులుతోంది. పాయింట్ ఏమిటంటే, ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి, మనల్ని మనం దారిలో పెట్టుకోగలగాలి. మనం చేస్తున్న పని వల్ల మన మనస్సుపై, మన ఆలోచనలపై ఎలాంటి ప్రభావం కలిగి ఉంటుంది అనేటువంటి తెలుసుకుంటే, అది ఇతరులకు తెలిస్తే ఎలా ఉంటుందో గ్రహిస్తే, మన పిల్లలపై, మన సంసారంపై అది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో గనక అర్థం చేసుకున్నట్టయితే, సంస్కరించడం అనేది సంస్కారం వల్ల వస్తుంది. సంస్కారాన్ని అభివృద్ధి పరచుకోవాలి. పుట్టుకతో భగవంతుడు ఇదిగో నీకు ఈ సంస్కారాన్ని ఇస్తున్నాను అని చెప్పని పంపలా, మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని మనం గ్రహించాలి. సరేనమ్మా? అమ్మా లక్ష్మి గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు తల్లి. సరేనండి, ఒక్క క్వశ్చన్ అండి. జస్ట్ అంటే నేను ఒక్క నిమిషం అమ్మా లక్ష్మి, ఒక్క నిమిషం ఉండండి. సింధు గారు ఏదో మాట్లాడుతున్నారు, చెప్పమ్మా. నేను ఒకటి ఈ ఫ్రీ గురుకుల్ వాళ్ళదే ఒక పిపిటి చూసానండి. ఆత్మ సాక్షాత్కారం, ఇది జ్ఞానం గురించి ఉంటది, అంతా పరమాత్మే అని. కానీ అంతా ప్రారంధంలోనే అన్ని మన జీవితాలు ఇలా ఉంటాయని రాసి పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు మనం అంటే మనం ఎందుకు
ఆల్రెడీ మన జీవితాలు ఇలా ఉంటాయని ప్రారంధంలోనే రాసి పెట్టున్నారు కదా. మరి ఇవన్నీ ఏంటి ఈ చేయడాలు, మనం ఏదో అనుకుంటే జరిగిపోద్ది అనుకోవడాలు, ఈ చేస్తే జరుగుద్ది అనుకోవడాలు, మళ్ళీ మన జన్మ లైఫ్ కోసం. అమ్మా మీకు క్లుప్తంగా సమాధానం చెప్తాను సింధు గారు. ఈ రోజు రాత్రి ఇప్పుడు 8 దాటిందమ్మా, కొంచెం అటు ఇటుగా. ఇప్పుడు మీరు వంట చేయకుండా, వంట చేసిన కంచంలో వడ్డించుకోకుండా, ఈ రోజు భోజనం కనుక నాకు భగవంతుడు ప్రాప్తం కనుక చేసినట్టయితే నా కడుపు నిండుతుంది అని అనుకుంటే అయ్యేనా? అంటే లేవవలే, వండవలే, వడ్డించుకోవాలి, తినవలే, అవును చేయగడుక్కోవాలి, రాత్రి నిద్రపోవాలి. అవునా కదా? అవును అవును మీరు చెప్పిన విషయాలలో లోతైనటువంటి ఏది ఫ్రీ విల్ అండ్ డిటర్మినేషన్ అనేటువంటి కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి. అది ఇప్పుడు సమయం కాదు, ఇప్పటికే కాలాతీతమైంది. మీరు అందరూ ఇళ్లలో వండాలి, వడ్డించాలి, తినాలి. అందుకని ఇంకా ఎవరో 2-3 బహుశా ప్రశ్నిద్దామన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళని విందాం తల్లి. ఇంకొకసారి ఎప్పుడైనా ఫోన్ నంబర్ ఇచ్చాను, ఎప్పుడన్నా రేపు కావాలంటే 4 గంటలకు 5 గంటలకు మీరు ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడతాను. అమ్మా లక్ష్మి మీరు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నా పేరు లక్ష్మి, నేను హైదరాబాద్ లో ఉంటాను. ముఖ్యంగా ఫ్రీ గురుకుల ఫౌండేషన్ రాజేష్ సార్కి, సుకన్య మ్యామ్ కి, రాము గారికి, సాయిలీల గారికి, మీకు సార్ చాలా చాలా ధన్యవాదాలండి. నేను ఫ్రీ గురుకులలోని 4 months నుంచి జాయిన్ అయ్యానండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్క క్లాస్ తీసుకున్నాం. ఒక్కొక్క క్లాస్ లోని అన్ని నేర్చుకుంటున్నాం అండి. ఇప్పుడు దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల మా లైఫ్ అంతా బాగా మారిందండి. అందరూ కూడా చాలా చాలా బాగుందంటున్నారు. మా ఫ్రెండ్ ద్వారా నేను జాయిన్ అయ్యాను సార్. అలాగే మా ఇంట్లో అందరూ, మా ఫ్యామిలీలో అందరం కూడా ఒక్కొక్క కోర్స్ తీసుకుని జాయిన్ అయ్యాం. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తున్నా, చాలా హ్యాపీగా ఉంది. నాలెడ్జ్ బాగా పెరిగిందండి. ప్రతి టీచర్ చాలా బాగా చెప్తున్నారు సార్. నెక్స్ట్ మీరు కూడా చాలా బాగా చెప్పారండి జీవితం గురించి. నెక్స్ట్ రేప్ అనేది ఎలా ప్లాన్ చేయాలి అనేది నేను ఇప్పటి వరకు అనుకోలేదు. ఇవాళ మీరు చెప్పిన తర్వాత రేపు ఏం చేయాలి అనేది ఒకటి రాసుకుని, బుక్ లో రాసుకుని అది అమలు చేస్తాను సార్. చాలా థ్యాంక్స్ అండి సార్. చాలా థ్యాంక్స్ అండి భూపాల్ సార్, సాయి రామగోపాల్ గారు మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. లక్ష్మి గారు థ్యాంక్ యూ లక్ష్మి మేడం. సుకన్య మ్యామ్ అందరూనండి, మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నేను ఇలా ఫ్రీ గురుకులలో ఉండడం, మాట్లాడడం కూడా, నేను ప్రతి దానికి కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇలా ముందుకు వస్తున్నాను మీ అందరి వల్ల. లేకపోతే అసలు ఇంట్లోనే అయిపోయేదండి పనులతో. నేను బాగా డెవలప్ అయింది నాలెడ్జ్ మటుకు. బిఫోర్ ఫ్రీ గురుకుల్, ఆఫ్టర్ ఫ్రీ గురుకుల్ ప్రతి ఒక్కరిలో ఉంటదండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీరు వచ్చేసి ఆస్తులు సంపాదించారనుకోండి, పిల్లలు ప్రేక్షకులు అనుకోండి, వాళ్ళు దీన్ని మనం సంపాదించిన ఆస్తిని లెక్క పెట్టరండి. అట్లానే మనం కోట్లు సంపాదించాం, వాళ్ళు అప్రజకులు అయ్యారు అనుకోండి, ఎన్ని కోట్లు సంపాదించినా వ్యర్థమండి. అట్లనే ఇంకోటి, ప్రతి పేరెంట్ ఏమనుకుంటారంటే మా పిల్లలు మమ్మల్ని ఇది మా మాట వినడం లేదంటారు. కానీ మనం రీల్స్ చూసుకుంటూ, టీవీలు చూసుకుంటూ, సెల్లులు చూసుకుంటే మనల్ని చూస్తూ వాళ్ళు ఆచరిస్తారండి. అందువల్ల మనం చేసే వాళ్ళు అనుకరిస్తారు. కాబట్టి మాట వినలేదని కాకండి, ముందు మనం ఏం చేస్తున్నాం, మనం మంచి పనులు చేస్తే వాళ్ళు కూడా మంచి పనులు చేస్తారు. మనం టీవీలు చూస్తూ, మనం రీల్ చూస్తూ, మనం సెల్లులు చూస్తుంటే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. అందువల్ల ఒక్కటి, మా పిల్లలు మా మాట వినడం లేదు అనగాకండి, మనల్ని అనుసరిస్తారు. అందువల్ల మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంత ఏజ్ లో 84 years పెట్టుకొని సార్ మనకు ఇంత నిదానంగా నింపుగా ఆయన 84 years అనుభవాన్ని మనకు ఒక 1 hour లో తెలియజేశాడు. మనం ఎంత అదృష్టవంతులమో ఆలోచించండి. అందువల్ల ఇంకా ఒక 1 or 2 members అడగండి, సార్ కూడా కొద్దిగా గోపాల్ గారు. హలో, అనుజ్ఞ, శాలిని అనే ఇద్దరు ఇక్కడ నాకు హ్యాండ్ రేజ్ చేసినట్టు కనబడుతోందండి. అవును గురుజీ, వీళ్ళిద్దరిని విందాం. సార్, మనోజ్న అన్నది నేనే సార్. అది మా పాపనేమో. నా పేరు సరళ అండి, నేను కెనడా నుంచి మాట్లాడుతున్నాను. మీకు ముందుగా నమస్కారం అండి. మీరు చాలా బాగా చెప్పారు. ఈ వయసులో ఇంత నీట్ గా, క్లియర్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా అప్డేటెడ్ గా ఇంగ్లీషు తెలుగు మిక్సింగ్ లో అందరికి అర్థమయ్యేటట్టు బాగా చెప్పారు సార్. నేను ఒకటి అడుగుతాను సార్. సంస్కారము మనం ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ నేను చూసిన దాంట్లో అయితే మనం సంస్కారంగా ఉండి మన పనులు మనం చేసుకుంటున్నా సరే పక్కనోళ్ళు బురదలు జల్లుతూనే ఉన్నారు. దానికి సొల్యూషన్ ఏంటి సార్? ఒకటమ్మా, మన మనస్సుపై మనం నియంత్రణ సాధించుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు.
అది కూడా 100% గ్యారంటీ ఇవ్వలేము. మన ఓకే ప్రవర్తనలో మనకున్నటువంటి దీక్ష వల్ల, నిష్ట వల్ల ఇతరులలో నిదానంగా మార్పు వస్తుంది తప్ప అర్జెంటుగా మార్పు వస్తుంది అనేటువంటి భావన మాత్రం పెట్టుకోమాకండి. నెక్స్ట్ ఏమిటంటే, కలియుగంగా తల్లి యుగధర్మం అంటూ కొంత ఉంటుంది. అంటే ఏమిటి? సత్యయుగం వైపు మనం ప్రయాణం చేయగలమా? ఆ కాలంలో లాగా ఆలోచించి అబద్ధాలు కాకుండా ఆలోచించి నిజాలు చెప్పేటువంటి రోజులు మళ్ళీ వస్తాయా మనకి? ఆలోచించండి. నేను అనేది రావండి. నా పాయింట్ ఏమిటంటే, ప్రపంచంలో అందరూ మంచివాళ్ళు అని అనుకోవటం ఎంత తప్పో, ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్ళు అని నిర్ధారించటం కూడా అంతే తప్పు. అందుకని ఈ రెండు కలయిక, ఈ కలయికలో మనం ఎటువైపు ఉన్నామనేటువంటిది మాత్రమే మన చేతుల్లో ఉంది, విత్ ఇన్ అవర్ హ్యాండ్స్. అదర్వైజ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ అవర్ హ్యాండ్స్. మన ఇన్ఫ్లుయెన్స్ లో లేనటువంటిది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నానమ్మా, సినిమాలకి శతదినోత్సవాలు, ద్విశత దినోత్సవాలు విన్నాం కానీ యుద్ధాలకు శతదినోత్సవాలు, ద్విశత దినోత్సవాలు ఏమిటమ్మా? అవునండి. మనం ఏమన్నా చేయగలమా? యుద్ధాన్ని ఆపగలమా? లేక మనం ప్రారంభించామా? అందుకని ఏం చేయాలి? ఇది మన పరిధిలో లేని అంశాలు అని చెప్పని వాటిని పక్కకు పెట్టేసి మనం చేయగలిగింది మనం చేయాలి. కనీసం మనం పొరుగింటి వాళ్లతో పోట్లాడకుండా ఉంటే, మన ఇంట్లో గొడవలు లేకుండా ఉంటే, భార్యాభర్తలు గొడవలు లేకుండా ఉంటే చాలు. అది మీరు చాలా సాధించినటువంటి అద్భుతమైన విజయంగా నేను మిమ్మల్ని అభినందిస్తాను. సరేనమ్మా? థ్యాంక్ యూ సార్. అది కుటుంబ సభ్యులే అంటే లైక్ అన్న అన్న వదిన, అన్న మనవడు అవుతాడు, వదిన అవ్వదు. తను నెగిటివిటీ స్ప్రెడ్ చేసినప్పుడు మనం అన్నిసార్లు రియాక్ట్ అవ్వకూడదు, వదిలేద్దామని అందరికీ తెలుసు. కానీ అన్నిసార్లు వదలలేం కదా. మీకు ఒక విషయం చెప్పనా? అసూయ, గర్వము అనేటువంటివి రెండు ఉన్నాయి తల్లి. అవునండి. నెగిటివ్ క్వాలిటీస్. మ్యాథమెటిక్స్ లో మైనస్ అండ్ మైనస్ ప్లస్ అవుతుంది, కానీ నిత్య జీవితంలో అసూయ, గర్వము డబుల్ నెగటివ్ అవుతుంది. డబుల్ నెగటివ్ కొంపలు అట్టుకుంటుంది. నేను మెతకబడితే ఎక్కడ ఎదుటి వాళ్ళు నా నెత్తినెక్కుతారో అనేటువంటి భయం కొద్దీ లేని బింకాన్ని సంపాదించుకుని ఎదుట వాళ్లను డామినేట్ చేసే మనస్తత్వం. మీరు ఏమీ అనుకోకపోతే ఇందులో అన్ని వయసుల వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. పాత రోజుల్లో ఒక 50 ఏళ్ల క్రితం తల్లి తన కూతుర్ని సంసారానికి పంపిస్తున్నప్పుడు చెప్పిన విషయాలు, చెప్పిన తీరుకి ఈనాటి తల్లులు తమ కూతుళ్ళని సంసారానికి పంపిస్తున్నప్పుడు చెప్తున్న విషయాలకి, చెప్తున్న తీరులకి ఎంత తేడా ఉందో నేను మాట్లాడితే మీరందరూ నా మీద కోపం పెంచుకుంటారనే నమ్మకం నాకుంది. కాబట్టి నేను చెప్పను, మీరు గ్రహించగలరన్న విశ్వాసం నాకుంది. కాబట్టి అర్థం చేసుకోండి అని మనవి చేస్తున్నాను. అయ్యా దినేష్ గారు. అవును సార్, అవును. థ్యాంక్ యూ సార్. దినేష్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. దినేష్ గారు, మీరు ఎవరిని అడగదలుస్తే ఈ లోపల కమల నాకు పేరు కనబడుతుందండి. పర్ణిక కమల మాట్లాడుతున్నారు. నమస్తే సార్. అమ్మా నమస్తే అమ్మా, మాట్లాడండి. సార్ చాలా బాగుంది సార్ క్లాస్. రాంభూపాల్ రావు గారికి, సుకన్య మ్యామ్ గారికి, అందరికి ఫ్రీ గురుకుల్ సంస్థానంలో ఉన్న అందరికీ నమస్కారం సార్. ఈ ఫ్రీ గురుకుల్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంది సార్. అసలు నేను హౌస్ వైఫ్ ని, నేను ఎంటెక్ చేశాను సార్. మనకి అసలు ఇంట్లో మన పనులు మాకు చిన్న పిల్లలు సార్, సో వాళ్ళతో సరిపోతుంది. సో ఫ్రీ టైంలో ఈ కోర్సెస్ చేయడము, సంగీతం క్లాస్ లో జాయిన్ అయ్యాను, యోగా. సో అదొక ప్రణాళిక అయిపోతుంది సార్. మార్నింగ్ లేవడము 5:30కి. సో చాలా హెల్ప్ఫుల్ గా ఉంది సార్. సార్ చెప్పినట్టు యోగా, ప్రాణాయామం ఇవి లైఫ్ లో మనల్ని చాలా ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పారు. సో అది పాటిస్తున్నాం సార్. చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పిన 2 పాయింట్స్ చాలా బాగా నచ్చాయి సార్. మనం నైట్ పడుకునే ముందు మనం ఏం చేసామో ఈ డే అంతా చెక్ చేసుకోవడము, నెక్స్ట్ డే మన ప్లాన్ ఏంటి అది రాసుకోవడము. 2 పాయింట్స్ చాలా బాగా నచ్చాయి సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ తల్లి. అమ్మాయి నీలకంఠ ఎం అని ఒకటి కనబడుతోంది నాకు, జర్నలిస్ట్ అని చెప్పి. నీలకంఠ ఎం జర్నలిస్ట్ అని మాట్లాడతారా ఏమైనా? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో. హలో.
ఎవరు మాట్లాడుతున్నది? నమస్తే సార్. మీరు దినేష్ వీడియో ఆన్ చేసుకోరా? నీలకంఠ సార్. నీలకంఠం గారు మాట్లాడండి. అంటే మీ బెడ్ వీడియో లో ఆన్ ఉన్నాను చేసుకోరా? సార్. నేను నా కాలు బెడ్ లో ఉన్నాను. అయ్యో సారీ, పర్వాలేదు మాట్లాడండి. అక్కర్లేదు సార్, వీడియో ఆఫ్ చేసుకోండి, మాట్లాడండి. నా మనవరాలతో మాట్లాడించాలని నా ప్రయత్నం. మాట్లాడి చెప్పు. నమస్కారం చెప్పు సార్కి. నమస్కారం అమ్మా, చెప్పండి. మాట్లాడమ్మా. సార్ మీరు చెప్పిన విషయాలు నేను చెప్పిన మీరు చెప్పిన విషయాలు నాకు నచ్చినవి. బాగుంది. దీని వల్ల యూజ్ అనిపించింది. ఆచరిస్తే నాకు అసలు ఐడియా లేదు. అమ్మా ఆచరిస్తే ప్రయోజనం. మందు కొనుక్కుంటాం, డాక్టర్ దగ్గర చెప్పిన మందు షాప్కి వెళ్ళి ఆ జేబులో పెట్టుకుంటే రోగం నయం అవుతుందా? నయం అవ్వదు కదా. మందు వేసుకోవాల్సిందే కదా డాక్టర్ చెప్పినట్టు. అలానే మంచివి ఆచరిస్తేనే మన వంట పడతాయి, మంచివి ఆచరించకపోతే మన వంట పట్టవు. అది గుర్తుంచుకోండి. నాకు అసలు ఈ రోజు చెప్పండి, వింటున్నా. ఐడియా లేదు సార్. రేపు ఏం చేయాలో ఐడియా లేదు. మీరు చెప్పడం వల్ల ఈ రోజు ఏం చేయాలో ఒక టైం టేబుల్ రాసుకుని అలవాటు అవుతాను. తప్పకుండా తల్లి, తప్పకుండా. గాడ్ బ్లెస్ యూ. అందుకే మై యాక్షన్ ప్లాన్ మేక్ ఎ డిఫరెన్స్ 2 పదాలు మీకు పరిచయం చేశాను. సరేనా? రైట్. అయ్యా రైట్ తల్లి. ఇప్పుడు మరి ఇదిగో టైం ఏమో 8:30 అవుతుంది. మరి మీ సమయ పాలన పద్ధతులు ఏమిటో నాకు తెలియదు. మాట్లాడుతున్నాను సార్. మేడం కంక్లూడ్ చేద్దాం మేడం. దినేష్ గారు చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నారు. మాట్లాడండి దినేష్ గారు. సార్ నమస్తే సార్. నేను నా ఏజ్ 32. వెరీ గుడ్. నేను సోషల్ మీడియాలో కానీ బయట ఇప్పుడంతా తిరుగుతున్నాను. అంటే ఉద్యోగ ధర్మంలో కానీ బయట ఫ్రెండ్స్ తో కానీ ఇప్పుడంతా ఏం కనపడుతుందంటే మనిషి ఒక స్టేజ్, తర్వాత మతం ఒక స్టేజ్, తర్వాత దేవుడు. ఈ 3 స్టేజీలు కంపల్సరీనా సార్? అంటే ఇప్పుడు ఇక్కడ బతకాలంటే ఇవే ఉండాలా అనేసి సార్. అంటే ఎక్కడికి వెళ్ళినా నాకు ఇవే కనపడుతున్నాయి. ఈ మతం అనేది ఉంది, తర్వాత దేవుడా, లేదు దేవుడు ఫస్టా, దేవుడికి మనిషికి ఏంటి సంబంధము, మతానికి మధ్యలో వచ్చిందా లేదా ముందరనే ఉందా అనేది సార్ గురువుగా అడుగుతున్నాను. నాకు ఎవరిని అడగాలో తెలియలేదు, అందుకని సార్. నాకు తెలిసింది తక్కువ, అందులో సమయం తక్కువ. క్లుప్తంగా చెప్తాను, వినండి. ఓకే. మానవుడు పుట్టాక మతం పుట్టిందా? మతం పుట్టాక మానవుడు పుట్టాడా? మానవుడు పుట్టాక మతం పుట్టింది సార్. కదా? అవును సార్. అందుకని ఇన్ని మతాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కరెక్ట్. సో ఇన్ని మతాలు కూడా ఒక రకంగా బహుశా సనాతన ధర్మం గురించి ఏదో వేద నిర్మితమైనది అని చెప్తారు. అది పక్కనట్టు పెడితే మతం మీకు విద్వేషానికి కారణం కాకూడదు. నంబర్ 2, మతం దేవుణ్ణి ప్రతిపాదిస్తోంది. అవును సార్. దేవుడి పేరిట విభజనకు పూనుకోవటం తప్పవుతుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. కావాల్సింది ఏమిటి? ఆధ్యాత్మికత కావాలి, మానవత్వం కావాలి. కరెక్ట్. మీరు దేవుడు ఉన్నాడనుకున్నా లేదనుకున్నా నాకు అభ్యంతరం లేదు. మీ మతం ఏదైనా నాకు అభ్యంతరం లేదు. విలువలతో కూడిన మానవత్వాన్ని పాటించే ప్రయత్నం గనక మీరు చేయగలిగితే, మీ జీవితంలో ఆధ్యాత్మికత గనక జతపరచగలిగినట్టయితే అవి చాలు అని చెప్పి నాకు ఈ క్షణంలో అనిపిస్తుంది. అందుకని మీకు ఆ సమాధానం చెప్పా. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ నాయన, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమ్మా సాయిలీలా. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ గురువు గారు. సో ఎవరైతే ఈరోజు సెషన్ విన్నారో తప్పకుండా రేపు అనే ప్రణాళిక ఇప్పటి నుంచే మొదలు పెట్టేసి ఏదైనా ఒక్క స్కిల్ కానీ ఏదైనా నేర్చుకోవాలి, లర్నింగ్ ఏదైనా సరే ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటది. ఈ వెబినార్ విన్నందుకు ఒక సార్థకత మీకు ఉంటుంది, మాకు కూడా ఉంటుంది. సో మీరు ఈ వెబినార్ మళ్ళొకసారి వ్యూ చేయాలి అనుకుంటే ఫ్రీ గురుకుల్ యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళండి. నేను వెబినార్ సెషన్ కంప్లీట్ అయిన వెంటనే అప్లోడ్ చేస్తాను.
వీలైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా అందులో అప్లోడ్ చేస్తాను. సో మా freegurukull.org వెబ్సైట్కి వెళ్తే మీకు కావాల్సిన మోటివేషనల్ పిక్చర్స్ కానీ పీడిఎఫ్లు కానీ ఉంటాయి. అట్ ది సేమ్ టైం సార్ కూడా ఒక 2 వెబ్సైట్ నేమ్స్ ఇచ్చారు, చూడండి, నేర్చుకోండి, ఆచరించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ for coming to this webinar, and very much thank you Vishwanathan sir and Rambopal sir. Thank you Guruji. Okay and good night. Thank you sir. Good night and all of you good night.